ఓం శ్రీ గురుభ్యో నమ. సమర్థ సద్గురు శ్రీ సాయినాథని పాదపద్మాలకు ప్రణమిల్లుతూ బాబా చైతన్యంతో అనుసంధానమై మనం ఈరోజు ఈ సెషన్ మొదలు పెట్టుకుందాం. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. పోర్టల్ టు లవ్ అండ్ లైట్ తరపున ఫకీర్ టు ప్రయాణం కొనసాగుతోంది. ద జర్నీ కంటిన్యూస్ విత్ అవర్ డియరెస్ట్ బాబా. బాబాతో మనం జరుపుకుంటున్న ఈ ప్రయాణంలో ఈరోజు ఆఖరి ఎపిసోడ్, ఆఖరి సెషన్కి వచ్చేసాం. మరి ఈరోజు వీడియో లెంత్ ఎక్కువైతే చూద్దాం ఎట్లా అవుతుందో. లెంత్ ఎక్కువ అవుతోంది, 1 hour దాటిపోతుంది అంటే 2 సెషన్స్, 2 వీడియోస్ విడుదల చేస్తాను. కానీ ఈరోజు మనం పూర్తి చేసుకోబోతున్నాం ఈ ఫకీర్ టు ద జర్నీ కంటిన్యూస్ అనే ఈ 2వ పుస్తకం ఫకీర్ సిరీస్లో ఉన్నది. అయితే మనకి బాబా ఎంతో ఎంతో నేర్పిస్తున్నారు. చాలా ఆ, వేరే పుస్తకాల్లో అంటే కొంచెం కొంచెం చదువుంటాం కానీ మనకి ఎగ్జాంపుల్స్తో మన జీవితంలో జరిగే వాటి సంఘటనలను మనం ఎలా తీసుకోవాలి, మన ప్రార్థనలు ఎలా ఉండాలి, ఆ లోతుల్లోకి వెళ్ళి చెప్తున్నారు కదా. అది మన సామాజికంగా మనం సమాజంలో ఎలా ఉంటాము, ఆ వాటిని కూడా, అంటే మీరేం చేస్తున్నారు నా నుంచి మీరేం తప్పించుకోలేరు, మీరు బయట ఏం చేస్తున్నారో మీ లోపల ఏం జరుగుతుందో అంతా నాకు తెలుసు అన్నట్లు ఆ ఒక్కొక్కటి మనకి ఆ ఒలిచి వివరిస్తున్నారు. ఆ క్రమంలోనే మనం ఈ సోల్ ప్లానింగ్ మనమే ఎట్లా చేసుకుంటాము, మన ఫ్రీ విల్తో, మన స్వేచ్ఛా సంకల్పంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాం, ఆ నిర్ణయాలు తీసుకోవటం వల్ల మనం మళ్ళీ ఏ గోతులో పడతాము లేదా ఆ గోతులో నుంచి బయటకు వస్తాము, అదంతా మీ చేతుల్లోనే ఉంది. ఇంకా ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనుకున్న వాళ్ళకి నేను ఇంకొంచెం లోతులో ప్రార్థన చెప్తున్నాను అని మాయా అనే ఒక ఆవిడ ఆవిడ రూమ్లో ఒక చిన్న ఏరియాలో ప్రార్థన చేయటం, రోజు క్రమం తప్పకుండా అదే ప్రదేశంలో ఉంటుంది. సేమ్ ప్లేస్ సేమ్ టైం, అదే టైంలో ఆవిడ ధ్యానం చేసుకుంటూ ఉండటం. ఆ ధ్యానిస్తున్నప్పుడు మనసులో ఎటువంటి కల్మషం లేదు, ఒక కోరికతో చేయటం కానీ ఏమీ లేదు. చక్కగా అట్లా గురువులతో అనుసంధానం అవుతున్నట్టు కూర్చొని వెంకటేశ్వర స్వామిని ఆ చైతన్యంతో కనెక్ట్ అయ్యి ఆయన్ని ఆహ్వానించుకుని, తర్వాత గురువులను ఆహ్వానించుకుని, అట్లా 7 లేయర్స్లో ఆ మొత్తం అంతా సృష్టి అంతా ఆవిడ దగ్గర ఉందా అన్నట్లు ఆశ్చర్యపోయేలాగా తనకి ఆ, చూపించారు మనకి అదంతా, ఆ విజన్. సో మరి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారు, అంతా కూడా ఫ్రీ విల్లే. మీ ఫ్రీ విల్ అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. ఈ క్షణం మనల్ని అదే నిత్యం గమనించుకోమని చెప్తున్నారు భగవద్గీతలో. పరమాత్మ ఏదైతే చెప్తున్నారో, మీ చేతిలో ఉన్న ఒక్కొక్క క్షణం, ఒక నిమిషంలో ఉన్న ఒక్కొక్క క్షణం, ఒక గంటలో ఉన్న ప్రతి నిమిషం, మరి మరి ఒక రోజులో ఉన్న ప్రతి గంట, ఒక వారంలో ఉన్న ప్రతి రోజు, ఒక నెలలో ఉన్న అన్ని వారాలు కానీ, సంవత్సరంలో ఉన్న అన్ని నెలలు, మన జీవితంలో ఉన్న ప్రతి సంవత్సరం, అంటే నిత్యం ఇంకా ఆ గురువుని స్మరిస్తూ, దైవాన్ని స్మరిస్తూ ఉంటున్నారా? మీకు అంత ఇష్టం ఉందా? మీ ఫ్రీ విల్తో మీరు ఏం చేస్తున్నారో ఒకసారి గమనించుకోండి అని బాబా మనకి పదే పదే అది రిమైండ్ చేస్తూనే ఉన్నారు. మనం అదే గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక్క గంట చేసేసాము అయిపోయింది ఇంకా అది నాదే అన్నట్టు కాకుండా ప్రతినిత్యం లోపల ఆ స్మరణ జరుగుతూనే ఉండాలి. అదే మనకి బాబా ముఖ్యంగా చెప్పేది. మీ ఫ్రీ విల్తో రైట్ చాయిసెస్, కరెక్ట్ ఎంపికలు చేసుకోండి అని చెప్తున్నారు. మరి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారో చూద్దాం. మనం విముక్తులు అవ్వాలి, ఫ్రీ అవ్వాలి అంటే ఫ్రీ అవుతాం. ఇప్పుడే జరుగుతుంది అది. నేను ఇంకా బాబా తప్ప నాకు ఇంకెవరు వద్దు, నా దైవంతో ఉండాలి అని తప్ప ఏమీ అవ్వలేదు అన్న నిర్ణయం మనం ఈ క్షణం తీసుకుంటే, ఈ క్షణమే మనం విముక్తులవుతాం. మనకి జీవితకాలం పట్టకూడదు. పడుతోంది అంటే మనలో ఎన్నో వదిలి పెట్టలేకపోతున్నాం. ఏదైతే వదలాలో దాన్ని వదిలిపెట్టలేకపోతున్నాం కాబట్టి మనకి ఇంత
టైం పడుతోంది. జస్ట్ లెట్ గో. ఇప్పుడు అనుకుంటే ఇప్పుడే పడుతున్నది. కుటుంబ బాధ, ఈ బంధాలు అయి ఉండొచ్చు, వస్తువుల మీద అపేక్ష, మన ఆస్తులు కానీ, బట్టలు, నగలు, ఎన్నైనా సరే, పేరు ప్రఖ్యాతలు, ఇవన్నీ ఏదైతే పట్టుకుని నేను అని ఉన్నామో, డ్రాప్ ఇట్ రైట్ నౌ. యు ఆర్ ఫ్రీ. లిబరేట్ అయిపోతాం, ఫ్రీ అయిపోతాం. అది మన వ్యక్తిగత ఎంపిక. అహం, నేను అన్న అహాన్ని వదిలి ఏకత్వ స్థితిలో లయమైపోవడమే. రుద్ర బాబా ఒక ఒక ఐలాండ్ మీద ఉన్నారు. చుట్టూతా నీలివర్ణంలో ఉన్న నీరు, ఎంత అందమైన ఆహ్లాదకరమైన ప్రకృతో, ఇదంతా అద్భుతంగా విచిత్రంగా నిజమేనా అన్నట్లు అనిపించి, కానీ ఒక నిట్టూర్పు విడిచి తృప్తిగా దానిని అంగీకరించాడు రుద్ర. అదంతా ఎంత అద్భుతమైన లోకాలకి తీసుకెళ్తున్నారు బాబా, ఇదంతా నిజమైన, ఎంత అద్భుతంగా ఉంటుందా ప్రకృతి అన్నట్లు, ఈ సృష్టి ఎంత అందంగా ఉంటుందా అన్నట్లు ఆ ఎప్పుడు రుద్ర ఆశ్చర్యపోతూనే ఉన్నాడు. అయితే రుద్ర అడుగుతున్నాడు, ఎక్కడున్నాం బాబా మనం అంటున్నాడు. అంటే బాబా అంటున్నారు, నువ్వు ఎప్పుడు ఇలాంటి ప్రదేశాన్ని ఊహించుకునేవాడివి. నీకు గుర్తుందా, ఎప్పుడు నువ్వు ఇట్లాంటి ప్రదేశాన్ని, మంచి ఆహ్లాదకరమైన ఒక సీషోర్ లాంటిది, బీచ్ సైడ్ ఇట్లాంటి ఊహించుకునేవాడివి. దానిని నేను భౌతిక రూపంలోకి తెచ్చాను, వాస్తవంలోకి తెచ్చాను అంటున్నారు బాబా. మెటీరియలైజ్ చేశారు బాబా. రుద్ర ఏదైతే అనుకుంటున్నాడో, ఏం కావాలనుకుంటున్నాడో, రుద్ర అంటున్నాడు, జస్ట్ లైక్ దాట్, అంతే, ఒక్క చిటికలో చేసేసావు బావా ఆ అంటున్నాడు. అంటే బావా అంటున్నారు, నీకింకా నీ మీద డౌట్ ఉంది, అందుకే ఇంత అందమైన దాన్ని ఒక్క ఆలోచనతో ఎలా సృష్టించుకుంటాము అని ఊహించుకోవడానికి నీకు కష్టంగా ఉంది. నీకు ఇంకా లోపల మనకి ఎప్పుడు డౌట్ ఉంటూనే ఉంటుంది, నిజంగా ఇట్లా జరుగుతుందా, నిజంగా మనం ఏమనుకుంటే అలా జరుగుతుందా అని. బాబా అంటున్నాను, మీకు ఎప్పుడు ఆ డౌట్లు ఉంటానే ఉంటాయిరా అని. అంటే బాబా చెప్తున్నారు ఇక్కడ, కానీ ఈ సమస్త సృష్టి ఒక ఆలోచన కాదా, ఈ సమస్త సృష్టి అంతా సృష్టికర్త ఒక ఆలోచన తరంగంతో కదా సృష్టి చేసింది. అది మర్చిపోకూడదు మనం. ఒక్క ఆలోచన అంత సృష్టిని క్రియేట్ చేసిందంటే. అది మీకు ఆ, సిరివెన్నెల సినిమా గుర్తు ఉండుంటే ఉంది కదా, కె విశ్వనాథ్ గారిది. ఫస్ట్ టైం ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి, అసలు ఆయన ఇంటి పేరే సిరివెన్నెల అయ్యింది ఈ పాట ద్వారానే. ఆ, ఆయనకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు కె విశ్వనాథ్ గారు. ఆయన సినిమా సిరివెన్నెలలో ఫస్ట్ పాట ఆయన రాసినది ఇదే. విధాత తలుపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం అని ఆ ఫస్ట్ లైన్ ఇదే. సమస్త సృష్టి ఒక ఆలోచన కాదా అని బాబా అడిగారు కదా. విధాత తలపున ప్రభవించినది, విధాత సృష్టికర్త తలపున ఒక ప్రభవించినది ఏంటి, ఒక ఆలోచన తరంగం లాగా వచ్చింది. అదే అనాది జీవన వేదం. అనాదిగా ఉంది, పురాతనమైనది, ఎప్పటి నుండే ఉన్నది. ఏంటది ఆ జీవన వేదం ఏంటంటే అదే ఓంకార నాదం. ఆ ఆ పాటతో ఆయనకి ఆ సిరివెన్నెల అనే పేరు వచ్చేసింది, ఆ ఇంటి పేరు అయిపోయింది. అంత గొప్పగా రాశారు ఆ పాట. మీకు ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ సిరివెన్నెల సినిమాలో ఆ పాట పెట్టుకుని వినండి. అసలు అద్భుతమైన సామవేద సారాన్ని మనకి ఆ పాట ద్వారా అందించారు. ఈ సృష్టి రహస్యం అంతా కూడా ఓంకార నాదం ఏంటి అనేది దాంట్లో అందించారు. చాలా చక్కగా ఉంటుంది, వినండి. అయితే ఇక్కడ రుద్ర ఒక సెటైర్ వేస్తున్నాడు. అవును, ఆ ఆలోచనకు ఇంకొంచెం ఆలోచన పెడితే ఇంకొంచెం బాగుండేది. అంటే బాబా అంటున్నారు, నువ్వు భగవత్ సృష్టిని ఇంకా అభివృద్ధి చెయ్యగలను అనుకుంటున్నావా, ఇంకాస్త మెరుగుపరచగలను అనుకుంటున్నావా, ఇంకా ఇంప్రూవ్ చేస్తానంటున్నావా అంటున్నారు బాబా. అంటే రుద్ర అంటున్నాడు, మెరుగుపరచడం కాదు కానీ కొంచెం సులభతరం, ఒక వ్యవస్థితం చేస్తానంటే, ఒక స్ట్రీమ్ లైన్ చేస్తాను, కొంచెం దానికి ఆ చేంజ్ జరగాలి అంటున్నాడు రుద్ర. అంటే బాబా అంటున్నారు, తన టీతో స్వర్గాల్ని కదిలించేవాడు సృష్టిని అభివృద్ధి చేస్తాడంట, దాన్ని ఏదో వ్యవస్థితం చేస్తాడంట వీడు అని నవ్వుతున్నారు బాబా. రుద్ర అంటున్నాడు, మనం అందరం అట్లాగే అనుకుంటా, అబ్బాయి ఎందుకు పరమాత్మ ఎందుకు ఒక ఆలోచనతో ఈ సృష్టి జరిగించడం ఏంటి, అందులో నేను ఉండటం ఏంటి, నాకు ఈ కష్టాలు ఏంటి, ఎందుకు ఇదంతా అని మనకు కూడా ఇట్లాగే అనిపిస్తుంది. బాబా రుద్ర కొంచెం టాపిక్ మార్చి, ఆ ఈ పొట్ట ఎందుకు ఇంత ఎక్స్పాండ్ అయ్యేదట, ఇంత ఆ, అదేంటి, ఎంత తిన్నా సరే అది ఎట్లా స్ట్రెచ్ అవుతానే ఉంటుంది, వెడల్పు అవుతూనే ఉంటుంది. దాని ద్వారా మేము మరీ ఎక్కువ తినేస్తున్నాం బాబా. మరి ఆ మీకు ఆ ఎలాస్టిసిటీ, ఆ స్ట్రెచ్చింగ్ గనక ఇవ్వకుండా ఉన్నట్టయితే ఇంతే పోర్షన్ తినాలి, ఒక కప్పు తినంగానే
అన్ని కడుపు నిండిపోతుంది అన్నది ఇస్తే అందరికీ భోజనం ఉండేది కదా, ఎక్కడ కరువు అనేది ఉండేది కాదు, పేదరికం ఉండేది కాదు కదా బాబా, ఎందుకు ఈ పొట్టకి ఎంత స్ట్రెచ్చింగ్ ఇచ్చారు మీరు, ఎంత తింటే అది అట్లా పెరుగుతూనే ఉంటుంది అంటున్నారు. మన పొట్ట ఈ ఈ సైజు ఉంటుంది, మన గుప్పెడంత సైజు ఉంటుంది, కానీ 20 టైమ్స్ ఎక్స్పాండ్ అవ్వగలదు అది. దానికి అంత కేపబిలిటీ ఉంది, 20 టైమ్స్ అంత ఎక్స్పాండ్ అవుతుంది, అందుకే మనం అంత ఎక్కువ తింటాం. బాబా అంటున్నారు, ఒరే నాన్న, నా తండ్రి, నిజంగా ప్రజలు ఆకలితో ఉండటానికి తిండి లేకపోవడం అనుకుంటున్నావా? లేదు, లేదు బేటా, నా పిల్లలు పస్తులతో ఉంటున్నారు అంటే అది ఆహారం లేకపోవడం వల్ల కాదు, మనుషులలో కరుణ లేకపోవడం వల్ల. మనుషుల గుండె రాయిలాగా తయారైంది. ఎప్పుడైతే ప్రతి ఫ్యామిలీ కొంత భోజనం, ఒక ఆహారాన్ని పక్కన పెట్టి పేదవారికి పెడతారో, పక్షులకు జంతువులకు పెడతారో, ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఆకలితో పడుకోరు. అందరికీ సరిపోయేంత ఆహారం ఉంది ఈ ఈ మనకి ప్రపంచంలో. మీ ఆదాయంలో ఒక 1% కానీ 5% కానీ కొన్ని రూపాయలు కానీ పక్కన పెట్టి అవి పోగు చేసి ఒక కుటుంబానికి ఆహారం ఇవ్వడం కానీ, వారికి ఉద్యోగం లేదా ఉపాధి కల్పించడం కానీ చేస్తే ఎవ్వరూ ఆకలితో పడుకోరు. పశుపక్ష్యాదులు ఆకలితో దప్పికతో మరణించవు అని చెప్తున్నారు బాబా. ఎందుకు ఈ దేశంలోనే గోవుల సంరక్షణ సరిగ్గా లేదు అంటే, మన ఇండియా గురించి చెప్తున్నారు, ఎంత అద్భుతమైన దేశం ఇది, ఎంత అందమైన దేశం ఇది, ఎందుకు మన దేశంలోనే ఇట్లా గోవులని సంరక్షణ సరిగ్గా లేదు, మనుషులు ఎందుకు ఒకరినొకరు చూసుకోలేకపోతున్నారు? యా- అంటే బాబా మాటలు ఏంటంటే, ఏంటి ఈ ఇండియాలోనే ఏం మాయరోగం వచ్చింది మీకు, ఎందుకు ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండలేకపోతున్నారు? ఆ ఫ్యామిలీ కుటుంబాలు అసలు ఫ్యామిలీలో క్లాష్ అనేది మామూలుగా లేదు మన ఇండియాలో. ఇక్కడ ఆస్తులు ఇవన్నీ ఏ గోళ ఉండదు ఈ వేరే దేశాలలో మనకున్నంత. కొంత ఉండొచ్చు కానీ నాట్ యాజ్ మచ్. ప్రతి కుటుంబంలోనూ కోర్టు కేసులు, ఈ పేరెంట్స్ పెద్దాళ్ళు అయ్యే కొద్దీ నా ఆస్తులు మా అదేంటి, అసలు ఎవరికి కూడా చిన్నప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అంటే ఎంతో ప్రేమగా ఉంటాం, పెద్దయ్యే పాటికి వాళ్ళే బద్ధశత్రువులు అయిపోయి కూర్చుంటున్నారు. ఎందువలన అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమలు పోతున్నాయి అంటే ఆస్తుల మూలానే. అది కూడా పేరెంట్స్ వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు, మాకు ఎక్కువ ఇచ్చారు, ఇప్పుడు అక్కడ ఆ ల్యాండ్కి రేటు పెరిగింది, వీళ్ళు ఇచ్చిన ఆదానికేమో రేటు పెరగలేదు అని మళ్ళీ కోర్టుల మీద కేసేట ఆ పెద్దవాళ్ళు ఎంత హింసకి గురవుతారంటే, మానసిక క్షోభ. ఇంకా వాళ్ళ లాస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ప్రశాంతంగా ఉండటానికి లేదు. అందుకనే అసలు వాళ్ళందరూ వాళ్ళు ఎంజాయ్ చేసేసి ఆస్తులు అనేది ఏమి ఇవ్వకపోతే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకో మేము చదివించావురా, మీ తిప్పలు మీరు పడండి, మీరు ఉద్యోగాలు చేసుకోండి, ఏదో ఒకటి చేసుకోండి, వాళ్ళు ఎర్న్ చేసిందంతా వాళ్ళ వరకే ఉంచుకొని ఖర్చు పెట్టేసుకొని మిగతాదంతా ఏ అనాథాశ్రమాలకు ఇచ్చేస్తే అసలు పిల్లల మధ్య ఏ గొడవ రాదు. అది నా అబ్సల్యూట్ ఒపీనియన్. ఏమి వద్దు పిల్లలకి, అసలు ఏమి ఇవ్వద్దు. మీరేదో మీరు ఉంచేసుకొని తినేసి జస్ట్ అంత క్లీన్ చేసేసి వెళ్ళిపోండి. ఇక్కడ ఉన్నాళ్ళు మళ్ళీ వాళ్ళ కష్టపడి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పెంచుకోవాల్సిందే, కానీ మీకు అసలు బాధ్యత ఉండకూడదు పెద్దవాళ్ళకి. హ్యాపీగా ఈ దేహ విరమణ చేయాలి, కానీ ఎంత దారుణం. అయితే ఆ బాబా అంటున్నారు, ఎందుకు ఈ దేశంలోనే ఇట్లా అంటున్నారనమాట. అసలు ఆకలితో ఉండటం అంటే ఏంటో తెలుసా మీకు? మీరు ఎంత కష్టపడైనా ఎవ్వరూ ఆకలితో ఉండకుండా ఉండేలా చూస్తామని నాకు వాగ్దానం చెయ్యండి. చేద్దామా మరి బాబాకి? మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు ఎంత కష్టపడైనా సరే, మీకు కొద్దిగా కష్టమైనా సరే, ఎవరు ఆకలితో ఉండకండి. అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరన్నా చూస్తే ఆకలితో ఉంటే వాగ్దానం చేయండి, వాళ్ళకి ఆకలి తీర్చటానికి మీరు సిద్ధంగా ఉన్నారని. అది ప్రామిస్ అడుగుతున్నారు బాబా. బాబాకు అన్నదానం అంటే అందుకే చాలా ఇష్టం. బాబా గుళ్ళో ఎక్కువ అన్నదానాలు చేస్తూ ఉంటారు. రుద్ర తలూపాడు, ఎందుకు ఒక సమర్థ సద్గురు తన బిడ్డల్ని ఇలా వేడుకుంటున్నారు? నాకు ప్రామిస్ చేయండి, మీరు ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండి అని, ఎందుకు నన్నే మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అనుకుంటున్నాడు రుద్ర. బాబా అంటున్నారు, ఎందుకంటే బేటా, ఈ భౌతిక తలంలో మీకు స్వేచ్ఛ సంకల్పం అనేది ఉంది, మాకు ఈ ఆత్మలోకాల్లో మేము అనుసరించవలసిన సనాతనమైనది ప్రాచీనమైన నియమాలు అంటే ఏన్షియంట్ లాస్ ఉన్నాయి. నేనెవ్వరికీ బాధ దుఃఖం లేకుండా ఆకలి దప్పికలు లేకుండా చేయగలను, కానీ బేటా, నేను అలా చేస్తే మీరు మీ కర్మచక్రం నుండి ఎలా బయటపడతారు? మీరు కాంతికి ఎప్పుడు చేరువవుతారు?
నాకున్న ఒకే ఒక్క పర్పస్ ఏమిటంటే ఈ నా యొక్క ప్రతి బిడ్డ తనలోని దైవత్వాన్ని, ఏకత్వాన్ని గుర్తించేలా చేయడమే. నేను మీకు భ్రమ ఏది, భ్రమ కానిది ఏది, నిజం ఏమిటి, నిజంలా కనిపించేది ఏమిటి, ఇలాంటి అన్ని సముద్రాలు మీరు దాటేలా నేను మీకు సహాయం చేస్తాను. దానికి తిరిగి మీరు నాకు ఇవ్వవలసింది ఏమిటి అంటే, నా ఈ మిగతా పిల్లలు, వారిని మీరు చూసుకోవాలి. మీ ఆధ్యాత్మిక కుటుంబాన్ని మీరు చూసుకోండి. అదేమి అన్నా ఎక్కువ అడిగినట్లా అంటున్నారు బాబా. అంటే ఏమంటున్నారంటే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళిన వాళ్ళని, మీకంటే కొద్దిగా వెనక ఉన్న వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి. అది ఆర్థికంగా అయి ఉండొచ్చు, ఆధ్యాత్మికంగా ఇప్పుడు వాళ్ళకి భగవంతుణ్ణి స్మరించటం అదేం తెలియట్లేదు, ధ్యాన సాధన తెలియట్లేదు అంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి. అదే మీరు నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అంటున్నారు బాబా. అదేమన్నా మిమ్మల్ని ఎక్కువ అడుగుతున్నానా నేను అంటున్నారు. మీకు నేను ఇచ్చిన దాంట్లో కొంత మీకంటే తక్కువ అదృష్టవంతులకి ఇవ్వమంటున్నాను అంతే. గురువు తన బిడ్డ నుండి అడిగేది అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ, సమర్పణ, అవసరం ఉన్న వారి పట్ల కరుణ. మీరెవరైతే అవసరంలో ఉన్నారో వారిని చూసుకోండి. మీకేం కావాలో అది నేను చూసుకుంటాను. ప్రతి జన్మలోనూ అది భౌతిక తలమైన, ఆత్మతలమైన. ప్రామిస్ చేస్తున్నారు బాబా. మీరు ఈ పని చేసి పెట్టండి రా నా కోసం. నా బిడ్డలు ఇంకా ఉన్నారు, వాళ్ళకేం ఏం తెలియట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని మీరు చూసుకోండి, మిమ్మల్ని నేను చూసుకుంటా, జన్మ జన్మలకి నేను చూసుకుంటానని ప్రామిస్ చేస్తున్నారు. అసలు ఎంతకంటే మనకి ఇంకా ఆ ఈ భౌతిక తలంలో ఎవరు కూడా మీకు ఇట్లా ప్రామిస్లు మనకి ఎవ్వరు ఇవ్వరు. ఒక్క సమర్థ సద్గురువు మాత్రమే ఇవ్వగలరు. తన బిడ్డల్ని బాధ్యత ఆయంది. చూసుకోండి. మీరు ఆధ్యాత్మికంగా కానీ ఏ రకంగా అయినా మీరు సహాయం చేయగలిగితే, మీకంటే తక్కువ దృష్టవంతులు మీరు హెల్ప్ చేయండి. మీకు నేను హెల్ప్ చేస్తాను. నేనున్నాను. అది భౌతిక తలంలోనే కాదు, ఆత్మతలాల్లోనే కాదు, అన్ని ప్రతి డైమెన్షన్లోనూ హెల్ప్ చేస్తాను. ప్రతి జన్మలో కూడా హెల్ప్ చేస్తాను అంటున్నారు. అంటే రుద్ర అంటున్నాడు, బాబా ఈ దుఃఖం నుండి, బాధ నుండి, అవమానాలు, ఆందోళన, పేదరికం, అప్పులు, మోసాలు, అనారోగ్యం, వీటి నుండి బయటపడటానికి ఏమన్నా మార్గం ఉందా? ఈ రుద్ర ఇది రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఈ కర్మబంధనం నుండి బయటపడే మార్గం లేదా? ఏదో ఒకటి ఉండాలి కదా బాబా. బాబా ఎవరు ఏ విత్తనాన్ని నాటారో ఆ ఫలితాన్ని అనుభవిస్తారు. అదే నియమం. ఇది మనకి ఆ, ఆధ్యాత్మికతలో వచ్చిన తర్వాత కర్మ సిద్ధాంతం గురించి నేర్చుకునేటప్పుడు మొదటి అది ఏది మనం విత్తనం నాటుతామో, యు సో వాట్ యు సో ఈజ్ వాట్ యు రీప్. మనం ఏదైతే విత్తనం నాటుతామో ఆ ఫలితాన్నే, ఆ పంటనే మనం పండించుకోగలుగుతాం అని చెప్తున్నాం. అదే నియమం, అదే న్యాయం. దానికి బాబా అడుగుతున్నారు రుద్రాని ఎగ్జాంపుల్. ఇప్పుడు నిన్ను ఒకళ్ళు బాగా మోసం చేశారు, దోచుకున్నారు అనుకో, నువ్వు రోడ్డున పడ్డావు, అసలు తినటానికి తిండి లేదు, పిల్లలకి చదివించుకోవటానికి ఏమీ లేదు, వాళ్ళకి అనారోగ్యం వస్తే నీకు వైద్యానికి తీసుకెళ్ళటానికి, ఒక హాస్పిటల్ తీసుకెళ్ళటానికి దగ్గర ఎటువంటి డబ్బులు లేవు, అంత స్థితిలోకి నువ్వు పడిపోయావు, అంత నెట్టయ్య పడ్డావు నువ్వు. అప్పుడు ప్రకృతి ఇప్పుడు ఆ వ్యక్తిని వదిలేయమంటావా? ఇప్పుడు అట్లాంటి వాడిని వదిలేయమని అడుగుతున్నావు నువ్వు? న్యాయం జరగాలని అనుకోవా? నువ్వు కోరుకోవా? ఎంతో మందిని హత్యలు చేశాడు. ఇప్పుడు వాడు తప్పు తెలుసుకున్నాడు అనగానే భగవంతుడు వాడు వీపు తట్టి, అబ్బా బేష్రా నువ్వు తప్పు తెలుసుకున్నావు, ఇది చాలే అంటే భగవంతుడి గురించి నువ్వేమనుకుంటావు? అంటే భగవంతుడికి న్యాయం లేదా? ఇన్ని హత్యలు చేశాడు వీడు, ఊరినే నేను రియలైజ్ అయ్యాను అనంగానే ఇంకా వదిలేయాలా అని అడుగుతున్నారు బాబా. అంటే వాడు చేసిన హత్యలకు వాడు ఆ ఆ శిక్ష అనుభవించాలి. ఏదైతే ఆ కార్మిక్ ప్యాటర్న్ లో ఊరినే ఒకసారి నేను నాలో పరివర్తన వచ్చేసింది, నేను క్షమించేయమంటే అట్లా క్షమించేయమంటున్నావా అని అంటున్నారు. అంటే ఇట్లాగే చైల్డ్ మొలెస్టర్, చిన్నపిల్లల్ని బలాత్కారం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ సంగతి ఏంటి? అసలు ఆ పసిపిల్లలు, చిన్నపిల్లలను కూడా చూడకుండా వాళ్ళ మీద అత్యాచారాలు చేయటం, వాళ్ళని అంత హింసకి ఒక 4-5 ఏళ్ల పిల్లలతో కూడా వదిలిపెట్టకుండా ఉంటారు ఈ దుర్మార్గులు. ఆ వాళ్ళని ఏం చేయమంటావు? నీకు వాళ్ళని చూస్తే చంపాలని అనిపించదా? వాళ్ళని నిలువున వాళ్ళని ఈ నరకాలని అనిపించదా నీకు? అదే అందుకే ప్రకృతి ఒక ఒక నియమం ఉంది.
యాజ్ యు సో సో షల్ యు రీప్. అదే ఫైనల్. ఇంకా దానికి ఇంకా ఇఫ్స్ అండ్ బట్స్ లేవు. దిస్ ఈజ్ ఫైనల్ అండ్ దట్ ఈస్ దట్. ఇంకా దాంట్లో ఇంకా మాట్లాడటానికి, అమెండ్మెంట్స్ చేయటానికి, మార్పులు జరపటానికి ఏమీ లేదు. దిస్ ఈజ్ ఇట్ అంటున్నారు బాబా గట్టిగా. అంటే అక్కడ పిల్లలు చైల్డ్ మొలెస్టర్ ఇక్కడ ప్రతి దేశంలోనూ ఉన్నాయి. ఇండియాలో కూడా ఉంది. జాగ్రత్త పిల్లలతో. ఆడపిల్లల్ని అసలు పక్కింట్లో వాళ్ళ దగ్గరికి పంపించాలన్నా ఎందుకు ఇంట్లో వాళ్ళతో కూడా చాలా కేసెస్ ఉన్నాయి ఇలాంటివి. అందుకనే చిన్నపిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీరు చెప్పాలి, తల్లులు చెప్పాలి. ఎక్కడ అంటుకుంటే ఇట్స్ అ గుడ్ టచ్. మీకు రాంగ్ ప్లేసెస్ ఏంటి, వాళ్ళు ఎవరైనా సరే, అది ఆ ఇంట్లో ఉన్న మగవాళ్ళైనా సరే, బయట బంధువుల్లో ఉన్న మగవాళ్ళైనా సరే, పక్కింటి అంకుళ్ళైనా సరే, ఎవరైనా సరే, అసలు ముసలాళ్ళనైనా సరే, పెద్దవాళ్ళు 70 ఏళ్ళు పైబడిన వాళ్ళని ఎవరిని నమ్మటానికి లేదు. పిల్లలకి నేర్పించండి. మిమ్మల్ని ఎక్కడ టచ్ చేస్తున్నారో మీకు తెలియాలి. దిస్ ఈజ్ గుడ్ టచ్. ఓకే, వెనకాల ఇట్లా బేష్ నాన్న అంటే దట్ ఈస్ గుడ్. ఆ టచ్ చెయ్యని చోట్ల టచ్ చేశారు అంటే తల్లికి వచ్చి ఓపెన్గా చెప్పుకునేలాగా సంబంధాలు ఉండాలి. అది పిల్లలకి నేర్పించాలి. మనకున్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అంటే బాబా అంటున్నారు, అవును నిజమే. నా నిజంగా ఎవరైనా పశ్చాత్తాపడితే నిజంగా అంటే ఒక రక్తపు కన్నీరు కారాలి. అలాంటి పశ్చాత్తాపం చాలా అరుదు. సరే. ఆ, ఇప్పుడు మనకి డౌట్ వస్తుంది, అదేంటి పశ్చాత్తాపడితే మనకి శిక్ష తగ్గుతుంది కదా, ఇంకా కర్మ అంటే అదే కదా, పశ్చాత్తాపడాలి మనం, అది రియలైజ్ అవ్వాలి కదా. మరి బాబా ఏంటి ఇట్లా పశ్చాత్తాపడితే వదిలేయాలా అంటున్నారని డౌట్ రావచ్చు మీకు. అంటే బాబా అంటున్నారు నిజమే. నిజంగా ఎవరైనా పశ్చాత్తాపడితే, అంటే నిజంగా అంటే ఏంటి ఇక్కడ, ఒక రక్తపు కన్నీరు కారాలి. నిజంగా ఈ కంట్లో నుండి రక్తపు ధార కావాలంటే నువ్వు చేసింది ఎంత దుర్మార్గపు పనో నీకు లోతుల్లో నుంచి ఆ రియలైజేషన్ రావాలి. ఊరినే పైకి నేను రియలైజ్ అయిపోయాను, నన్ను క్షమించేయండి, ఓ అందరిని ఆహ్వానించుకొని మనకి ధ్యానంలో కూర్చొని నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను ఇంకెప్పుడు ఈ తప్పు చేయను అంటే సరిపోతుందా? అట్లా కాదు, రక్తపు కన్నీరు కారాలి. అలాంటి పశ్చాత్తాపం అనేది చాలా చాలా అరుదు. అలా జరిగితే గురుకృపతో నువ్వు తెచ్చుకున్న నికృష్టమైన కర్మను సర్దుబాటు చేస్తాడు ఒక గురువు. అంటే కొంచెం పలచగా అప్పుడు చెప్పారు కదా, 10,000 కిలోలు బరువు మనం తెచ్చుకున్నప్పుడు బాబా దాన్ని మూటలు కొంచెం చిన్న చిన్న చేస్తారు, 10 కిలోలు 10 కిలోలుగా మారుస్తారు. అట్లా సర్దుబాటు జరుగుతుంది ఎప్పుడు నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే గనక. అంటే నీలో ప్రేమ ప్రార్థనలు, ఆ ప్రార్థనల వెనుక ఉన్న నీ ఉద్దేశం ఏమిటి, మళ్ళీ అది కూడా చాలా ఇంపార్టెంట్. స్వార్థంతో మళ్ళీ నిన్ను నువ్వు సమర్థించుకునేటట్లు కాదు. నీ సంకల్పం ఏంటి ఆ ప్రార్థనల వెనుక, అది నిజమైనదైతే గనక ఆ బరువు మొయ్యక తప్పదు, కానీ కొంచెం తేలిక చేస్తారు బాబా. అది అది మనం తెలుసుకోవాల్సింది. ప్రార్థన చేసినంత మాత్రం అంత జీరో అయిపోదు, కొంచెం సర్దుబాటు చేస్తారనమాట. గుడ్ స్టూడెంట్ అని రుద్ర అడుగుతున్నాడు. అంటే ఒకరి జీవితంలో అనుభవించేదంతా ముందే నిశ్చయించబడి ఉంటుందా అంటే బాబా అంటున్నారు, అవును, కానీ అంతా కాదు. ఇది అంతకు ముందు కూడా చెప్పారు, అంతా కాదు. మీ ఫ్రీ విల్ ఒక 10% ఉంటుంది, 90% ఈజ్ ప్రీ ఆర్డెండ్, అంటే ముందే నిశ్చయించబడుతుంది. 10% మీ చేతిలో ఉంటుంది. దట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ బాబా అదే చెప్తున్నారు. ఇంకా అఫ్ కోర్స్ మీ స్వేచ్ఛా సంకల్పం ఉంది, మీ చేతిలో ఫ్రీ విల్ ఉంది, అంతా నిశ్చయించబడదు. రుద్ర అడుగుతున్నాడు, మరి జాతకాల సంగతి ఏంటి బాబా అంటే బాబా అంటున్నారా, ఏంటి జాతకాలా ఏంటి అంటున్నారు. రుద్ర అంటున్నాడు, ఫ్రీ విల్తో స్వేచ్ఛా సంకల్పంతో మార్చుకోగలిగితే ఇంకా జాతకాలు దేనికి? జాతకాలదే ఈ జన్మలో చేసేదానికి తుది మాట కాదా? అదే ఫైనల్ వర్డ్ కాదా? మనం జాతకంలో ఏది ఉందో అదే ఫైనల్ కాదా అని అంటున్నాడు రుద్ర. ఇది చాలా మందికి ఉంటుంది ఈ డౌట్. ఈ జాతకాల పిచ్చి కూడా చాలా మందికి ఉంటుంది. బాబా అంటున్నారు, వెరిమోహమా, ఓ మై డివౌండ్ యాస్ట్రల్ కెటాస్ట్రఫీ, ఎవరు చెప్పారా నీకు? నీ జీవితం నీ గురువు చేతుల్లో కంటే జాతకాల్లో చెప్పినట్టే ఉంటుందని ఎవర్రా చెప్పింది నీకు అంటున్నారు. ఇది అందరం జాగ్రత్తగా వినాలి. అసలు ఏంటి జాతకం అంటే ఏంటి, దాని ప్రభావం మన మీద ఎంతవరకు ఉంటుంది, బాబా మాటల్లో విందాం. ఇది అంతకు ముందు మనకి భగవద్గీతలో కూడా గ్రహాలు మన మీద ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, మనం ఏం చేస్తే గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ మన మీద నుండి పోతుంది అనేది అక్కడ పరమాత్మ కూడా వివరించారు. ఇక్కడ మనం బాబా మాటల్లో విందాం.
గురువు ఎప్పుడు నా బిడ్డ తనకిచ్చిన స్వేచ్ఛా సంకల్పాన్ని సరిగ్గా వాడుకొని నన్ను ఎప్పుడు ఆశ్చర్యం పరుస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. తుదకు నీ జీవితానికి నువ్వే నీ విధిని నిర్ణయించుకునే ఒక మాస్టర్వు బేటా. నీ లైఫ్ని డిసైడ్ చేసుకునే శక్తి నీకే ఉంది. నీ విధిని నువ్వే నిర్ణయించుకునే శక్తి నీకు ఇచ్చాడు ఆ పరమాత్మ. గురువు ఎప్పుడు నీ పక్కనే ఉంటాడు. అది కూడా నువ్వు ఆయన్ని నీ పక్కనే ఉండాలి అని అనుకున్నప్పుడు. ఎప్పుడు ఉంటారు గురువు అంటే మనకి మన తలుచుకొని బాబా తలుచుకున్నంత మాత్రానే మన లోపల ఎంత పవిత్రంగా మన మనసు ఎంత నిర్మలంగా ఉండి బాబాని తలుచుకుంటామో బాబా చక్కగా మన పక్కనే ఉంటారు. అది పవర్ ఆఫ్ ఫ్రీ విల్. ఎందుకంటే నీలోనే భగవంతుడున్నాడు. హీఈస్ విత్ ఇన్ యూ. నువ్వు ఒక సముద్రపు అల వంటి వాడివి, అంటే నువ్వు సముద్రానివే. మీలో ప్రతి ఒక్కరూ మీ విధిని నిర్ణయించుకునే నియంత, రూలర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. ఇది జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ జాతకాలు అంటే ఏం లేదా అయితే ఈ జాతకాలకి అంత సీన్ లేదా అంటున్నాడు రుద్ర. బేటా, ముందు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి రెండు జాతకాలు ఉంటాయి నాన్న. మొదటిది మాస్టర్ హారోస్కోప్. అన్నిటికంటే ఉత్తమమైనది ఆ గురువు చెప్పే నీ జాతకం. ఇది మీకు తెలిసిన జాతకం లాంటిది కాదు. ఇది మనకి ఆ ఒక యోగి ఆత్మకథలో కూడా ఉంటుంది. మనకి భగవద్గీతలో కూడా చెప్పుకున్నాం ఈ హారోస్కోప్స్ జాతకాల గురించి, ఏది నిజమైన జాతకం అనేది. అంటే రుద్ర అంటున్నాడు, ఏంటి తేడా మాస్టర్ హారోస్కోప్ కి భూమి మీద జ్యోతిష్కులు చెప్పేదానికి ఏంటి తేడా అని అడుగుతున్నాడు. బాబా అంటున్నారు, రెండింటికి కాంతికి చీకటికి ఉన్నంత, వెలుగుకి చీకటికి ఉన్నంత తేడా ఉంది, పగలకి రాత్రికి ఉన్నంత తేడా ఉందిరా అబ్బాయి. మాస్టర్ ఈ మాస్టర్ హారోస్కోప్ అంటే ఏంటో చెప్తున్నారు బాబా. ఇది ఒక అద్భుతమైన పద్మవ్యూహం లాంటిది. అది మనకి గుర్తుండాలి. ఇందులో ఎన్నో కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ ఉంటాయి. ఆ దీంతో ఇది కలిస్తే ఇది అవుతుంది, ఇది కలిస్తే ఇది అవుతుంది, ఇట్లా. అందులో మళ్ళీ మనకి స్వేచ్ఛా సంకల్పం ఇచ్చారు కదా, ఆ స్వేచ్ఛా సంకల్పంతో మనం ఈ పరిస్థితిలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నామో దాని నుండి మళ్ళీ ఒక డిఫరెంట్ పాత్ అనమాట. ఇప్పుడు ఇట్లా వెళ్తున్నాము, ఇక్కడ మనం ఒకటి నిర్ణయం తీసుకున్నాం. ఏ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక నిర్ణయం, ఈ రోడ్డు మీద వెళ్ళాలా ఈ రోడ్డు మీద వెళ్ళాలా అని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ రోడ్డు మీదకి వెళ్తే నీకు అక్కడ మళ్ళీ ఏదో ఎదురవుతుంది. ఆ ఎదురైన దానికి అక్కడ నువ్వు ఏమి సంకల్పం చేసావో మళ్ళీ దాని నుండి నీకు ఒక కర్మ అనేది, దానికి రిలేటెడ్ గా ఒక కర్మ అనేది ఉంటుంది. మళ్ళీ ఈ పాత్ తీసుకుంటే దీనికి రిలేటెడ్ కర్మ. అలా ఎన్నో కాంబినేషన్స్ ఉంటాయి గురువు ఇచ్చే ఆ జ్యోతిష్యంలో. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్యవసానం అన్నమాట. దానికి ఆ పర్యవసానానికి ఒక్కొక్క కర్మ మనకి యాడ్ అవుతూ వస్తుంది. మాస్టర్ హారోస్కోప్ ఒక పద్మవ్యూహం లాంటిది. ప్రార్థనలు ఎలా చేస్తున్నారు, మీ స్వేచ్ఛా సంకల్పాన్ని ఎలా వాడుకుంటున్నారు, గురు కృప, ఇవన్నీ కలిపి మాస్టర్ హారోస్కోప్. అది మన ఫ్రీ విల్ గురించి అసలు బాబా ఎన్నిసార్లు చెప్పారో లెక్కలేదు. ఒక్క ఆ వ్యక్తి తప్ప ఎవ్వరూ అంతిమంగా ఏం వస్తుంది అనేది చెప్పలేరు. బాబా కూడా చెప్పలేరు. మనం ఈ క్షణంలో ఏం నిర్ణయం తీసుకుంటున్నాం అనేది మన చుట్టూతా బాబా కానీ ఆ కిన్నెర కింపురుషులు, ఏంజల్స్, గైడ్స్ అందరూ కూడా చూసి ఎదురు చూస్తూ ఉంటారు, ఈ నిమిషంలో వీడు ఏం చేస్తాడా అని. అది మన మనస్సు నిర్ణయించేది. నాకు అల్టిమేట్ ఏంటంటే పెద్ద గురువు మనకి మనస్సే. మన మనస్సుతో మనం ఎటువంటి సంకల్పాలు చేస్తున్నాం అనేది మన డెస్టినీని డిసైడ్ చేస్తుంది. అక్కడ చెప్తున్నారు బాబా, అంతిమంగా ఏం చేస్తుంది అనేది ఎవరూ చెప్పలేరు. గురువు మీ సహ ప్రయాణికుడు మాత్రమే. మీ పక్కనే ఉంటాడు, నీతో పాటు ప్రయాణం చేస్తారు, కానీ ఆయనకి కూడా తెలీదు. అందుకే కాంబినేషన్స్ పెట్టారనమాట. ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా చేస్తే ఇలా అవుతుంది, దీనివల్ల మళ్ళీ ఇలా అవుతుంది అనేది ఆ కాంబినేషన్స్ పెట్టారు, కానీ తెలీదు. ఆయన మనతో పాటు ప్రయాణం చేస్తూ మనం చూస్తూ ఉన్నారు అంతే. అయితే ఇక్కడ జ్యోతిష్య శాస్త్రం అనేది మనం ఇప్పుడు భూలోకంలో మనం ఏదైతే జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి ఏదైతే జ్యోతిష్కం చెప్తారో అది మనం ఏ టైంలో పుట్టామో దాన్ని బట్టి మన కథ మనకి హారోస్కోప్ అనేది ఇచ్చేది. అయితే మాస్టర్ హారోస్కోప్ అంటే ఏంటంటే అది మన ఆ గర్భంలో, మన తల్లి గర్భధారణ చేసినప్పుడు ఆ ఫస్ట్ కన్సెప్షన్, తండ్రి నుంచి వచ్చిన ఆ ఆ స్పర్మ్ అండ్ తల్లి నుండి వచ్చిన అండం ఎప్పుడైతే కలుస్తాయో ఆ టైం, దానిని బట్టి ఉంటుంది మాస్టర్ హారోస్కోప్ అనేది.
పూర్వజన్మల అది కూడా పూర్వజన్మలను అనుసరించి ఉంటుంది. వేరే భౌతిక తలాలు, ఆత్మ తలాలు, ఇలా కాంబినేషన్స్ చాలా ఉంటాయి దానికి మాస్టర్ హారోస్కోప్ లో. జాతకం చెప్పేవాళ్ళు మీరేం అనుభవించబోతున్నారో చెప్తారు. మనకి ఈ జన్మలో ఒకే 30 ఏళ్ళకి నీకు ఒక అనారోగ్య సమస్య వస్తుంది, 40 ఏళ్ళకి నీకు ఆర్థిక సమస్య వస్తుంది, అట్లా ఏం జరగబోతోందో మీకు చెప్తారు. ఒకవేళ ఆ వ్యక్తి తన జీవిత పరమార్థాన్ని తెలుసుకోకుండా, అంటే మనం ఎందుకు ఈ జన్మను ఎందుకు తీసుకున్నాము అనేది తనకు తెలుసుకోకుండా, పవిత్రంగా ఉండకుండా తనకిచ్చిన స్వేచ్ఛా సంకల్పాన్ని వెచ్చలవిడిగా వాడుకున్నట్లయితే అది అనుభవిస్తారు. ఏది ఇప్పుడు 30 ఏళ్ళకి నేను ఏదో తెచ్చుకున్నాను, కానీ ఈ లోపు నాలో ఏం చేంజెస్ రాలేదు. ఒకవేళ 30 ఏళ్ళకి నాకు ఒక అనారోగ్య సమస్యను తెచ్చుకున్నాను, కానీ 20 ఏళ్ళకి నాకు ఒక గురువుతో అనుసంధానం జరిగింది. ఇట్లాగే ఒక వీడియో ఏదో తారసపడింది, దాంట్లో ఎంతో స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్తో నాలో ఏదో చేంజ్ వచ్చి నేనైతే ధ్యాన సాధన చేయాలి, నామస్మరణ చేయాలి అన్న స్ఫురణ నాలో కలిగింది. తద్వారా నేను ఒక గురువుకి దగ్గరయ్యాను. అంటే నా మనసు నిర్మలమవ్వే ఆత్మోన్నతికి కావలసిన సాధన నేను మొదలుపెట్టాను అన్నప్పుడు, నీకు ఆ ఏదైతే నువ్వు తెచ్చుకున్నావో 30 ఏళ్ళకి అది అనుభవించాలి అని నీ జాతకంలో ఉందో దాని నుండి తప్పించుకునే సాధ్యం అవుతుందన్నమాట. కేవలం కొద్ది మంది మాత్రమే తమ ఫ్రీ విల్ను సరిగ్గా వాడుకుంటారు. వారి బలహీనతలను కంటే గురువే కావాలి అని కోరుకుంటారు. అది ఇంపార్టెంట్. చాలా తక్కువ మంది అట్లా రియలైజ్ అయ్యి ఆ జాతకాన్ని తప్పించుకుంటారు. అంటే యారో షూట్ చెయ్యబోతున్నారు, ఇట్లా పక్క నుంచి అట్లా వెళ్ళిపోతున్నారు అంట. అంటే మనకి అనుభవించేది కూడా ఒక చిన్న సమస్యతో అది ఆ పక్క నుండి వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు బాబా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఇప్పుడు గురువు ఇదంతా కూడా మనకి ఆత్మతలాల్లోని సోల్ ప్లానింగ్ అప్పుడు కూడా మనకి 3 ఎగ్జాంపుల్స్ లో చెప్పారు కదా. ఆ ముగ్గురిని చూసి ఆ వ్యసనాలకు లోనయ్యే వాళ్ళు వీళ్ళందరూ ఆత్మతలాల్లో ఎట్లా ప్లాన్ చేసుకుంటారు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు, ఇవన్నీ బాబాకి తెలుసు. బాబా చెప్తున్నారు ఏంటి అంటే, ఇప్పుడు ఓ భగవంతుడికి తెలుసు నా బిడ్డను నేను ఇట్లా పంపిస్తున్నాను అంటే. దానికి ఎగ్జాంపుల్గా ఎట్లా చెప్తున్నారు అంటే, ఆ ఒక రిచ్ ఫాదర్, ఒక చాలా ధనికుడైన తండ్రి తన కొడుకుని బ్యాంకాక్ పంపిస్తున్నాడు. బ్యాంకాక్ అంటే మీకు బాగా ఆ తెలిసే ఉండాలి. ఇట్స్ ఫుల్ ఆఫ్, అక్కడ ప్రాస్టిట్యూషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ కెసినోస్ కానీ మసాజ్లని ఇట్లాంటి వాటికి అంటే విచ్చలవిడిగా స్వేచ్ఛగా వాళ్ళు ఆమ్, అనుభవించటానికి అట్లాంటి ప్లేస్ అది బ్యాంకాక్. అట్లాంటి వాటికి వెళ్తారు ఎంజాయ్ చేయటానికి బ్యాచిలర్స్ వీళ్ళందరూ. అయితే ఆ, నీ తండ్రి అయిన భగవంతుడికి బిడ్డను ఎక్కడికి పంపిస్తున్నాడో తెలిసి, ఎట్లా అయితే ఒక ధనికుడైన తండ్రి తన కొడుకుని బ్యాంకాక్ పంపిస్తున్నాడు, ఏది అన్నీ తెలిసే. అక్కడ ఏం జరుగుతోందో తెలుసు. అక్కడ తాగుడు ఉంటుంది, మసాజులకని వెళ్తారు, సెక్స్కి అలవాటు పడవచ్చు, ఎన్నో చెడు వ్యసనాలకు లోనవ్వచ్చు అని తెలిసినా సరే తండ్రి తన కొడుకుని డబ్బులు ఇచ్చి పంపించాడు బ్యాంకాక్కి. అక్కడ మసాజ్ పార్లర్లు ఉంది. అక్కడ కావాలంటే ఒట్టి మసాజులు చేయించుకోవటం ఒక్కటేనే కాకుండా తను ఎన్నో చెడు అలవాటుల్లోకి లోన్ అవ్వచ్చు. అది అంతా కూడా తండ్రికి తెలుసు. ఎక్కడ తను ఇచ్చిన డబ్బు అంతా ఎక్కడ ఖర్చు పెట్టబోతున్నాడు అనేది తను ఎక్స్పెక్ట్ చేయగలడు. ఇప్పుడు ఆ కొడుకు మసాజ్తో ఒక్కటో ఆగడు, సెక్స్ లోకి కానీ, బాగా మద్యం సేవించటం కానీ, ఇంకా ఇంకా కావాలి, ఆ మద్యం కావాలి, ఇంకా సెక్స్ ఈ కావాలి అన్నది తను ఊహించగలడు ఆ తండ్రి. అది ఏంటి అంటే, ఈ మా మన ఈ జ్యోతిష్యంలో ఇదంతా ఉంటుంది. ఇటువంటి సమస్యలు వీడు ఎదుర్కొంటాడు అన్నది జస్ట్ నార్మల్ హారోస్కోప్. అయితే మాస్టర్ హారోస్కోప్ ఏంటంటే, ఇలా అలా జరగచ్చు, ఎస్, వాడికి ఆ ఛాన్సెస్ ఉన్నాయి. ఒట్టి మసాజ్కి వెళ్లకుండా మిగతా వాటిల్లోకి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ అలాగే రోజు వెళ్తాడు, ఓకే సరే, ఆ జాతకంలో ఉన్నట్లే రోజు ఆ మసాజ్ పార్లర్కి వెళ్ళొచ్చు. రోజుకి 2 సార్లు వెళ్ళొచ్చు, ఇంకా చాలా సార్లు వెళ్ళొచ్చు. కానీ ఒకరోజు వాడు దానికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు కూడా. దానికి ఇంకా ఇంకా చాలు అని కూడా వాడు అనుకోవచ్చు. ఓన్లీ మసాజ్ కోసమే వెళ్ళొచ్చు, మిగతా వాటికి ఇంకా వాడికి ఆల్కహాల్ తాగటం కానీ, ప్రాస్టిట్యూట్స్ వ్యభిచారుల దగ్గరికి వెళ్ళటం కానీ చెయ్యకుండా ఒట్టి మసాజ్ చేయించుకుని కూడా బయటికి రావచ్చు. అక్కడ ఆధ్యాత్మికంగా పురోగమించిన ఒకళ్ళు తారసపడి
తనకి శ్వాసక్రియలు కానీ ఈ ధ్యాన సాధన ఇవన్నీ కూడా నేర్పించవచ్చు. అది రోజు అభ్యాసం చేస్తూ తనలో ఈ చక్రాస్ అన్నీ కూడా ఓపెన్ చేసుకుని కుండలిని శక్తి పైకి ఆ ప్రవహించేలా చేసుకోవచ్చు. అన్ని చక్రాస్ ఓపెన్ అయిపోయి తద్వారా తాను జీవితంలో సరైన నిర్ణయాలు కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. లేదా బార్కు వెళ్ళి తాగేసి ఏ గురువు కనిపించకపోవచ్చు, ఏ శ్వాసక్రియలు నేర్చుకోకపోవచ్చు. లేదా కలిసి ఇవన్నీ ఒక గురువుని కలిసి ఒక ఆధ్యాత్మికంగా పురోగమించిన ఒక వ్యక్తిని కలిసి శ్వాసక్రియలు నేర్చుకొని మళ్ళీ తిరిగి ఎప్పుడైతే ఇండియా వచ్చేసి ముంబై వచ్చేస్తాడో వచ్చాక అవన్నీ మర్చిపోయి మళ్ళీ తన జీవితంలో తను పడిపోవచ్చు. ఇన్ని కాంబినేషన్స్ అన్నమాట, ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ క్షణంలో ఏ నిర్ణయం తీసుకున్నాడో దాని మీద ఆధారపడి ఉంటుంది. మాస్టర్స్ హారోస్కోప్ లో చాలా మనకి ఆప్షన్స్ ఉంటాయి. అదే చెప్తున్నారు బాబా. ఈ భౌతిక తలంలో ఈ ప్రపంచంగా ఉన్న జ్యోతిష్యంలో రోడ్ మ్యాప్ అనేది డ్రా చేసి ఉంటుంది మనకి. ఇదంతా ఓకే, ఈ టైంకి ఇది జరుగుతుంది, ఈ టైంకి నీ ఏజ్ ఈ వయసు వచ్చేపాటికి ఇది జరుగుతుంది, ఈ వయసుకి పెళ్ళి అవుతుంది, నీ వైఫ్ బాగా గయ్యాళ్ళు గంపలాగా ఉంటుంది, ఏదో చెప్తా ఉంటారు. అయితే ఇది నీ కర్మ, ఇది నీ డెస్టినీ, ఇలా గోత్రు అవ్వాలి అని చెప్పబడుతుంది. ఇంతే. అంటే కొంతమంది ఏమో కొంచెం దీనికి ఇదిగో ఈ యాగం చెయ్యి, లేకపోతే ఈ రాళ్ళు పెట్టుకో, ఉంగరాలు పెట్టుకో, సంథింగ్ ఏదో ఒకటి చెప్పొచ్చు. కానీ ఒక మ్యాప్ అనేది చెప్తారు. ఇదిరా నీ జీవితం, నువ్వు ఇట్లా చదువుకుంటావు, నువ్వు చదువులో ఆ, పైకి రాలేవు, నీకు ఈ సమస్యలు వస్తాయి, ఏదేదో చెప్తారు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ బాబా చెప్పేది మీకు అర్థం కానిది ఏంటంటే, జ్యోతిష్కుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాం. ఆ జ్యోతిష్కుడు మీకు 42 నుండి 47 వయస్సుకి మీరు ఆ మధ్యకాల 5 ఏళ్లలో మీరు ఒక పెద్ద ఆరోగ్య సమస్యను ఎదుర్కోబోతున్నారు అండి. నీ ఆ, దానివల్ల నీ పని అంటే మనం ఏదైతే జాబ్ చేస్తున్నామో దానికి వెళ్ళలేకపోవచ్చు, అంటే దానివల్ల మళ్ళీ ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వచ్చు అని చెబితే జాతకం నిన్ను హెచ్చరిస్తోంది. అది తెలుసుకోమంటున్నారు బాబా. ఇట్లా పోని మీరు జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తే ఇలా చెప్పారు, ఓకే. అలా చెప్పినప్పుడు మీరేం చెయ్యాలి? కొంచెం జాగ్రత్త పడాలి. ఫస్ట్ స్టెప్ బాబా చెప్పేది ఏంటంటే, ఆ ఏజ్ దగ్గరకు వచ్చేటప్పుడు కొంత జాగ్రత్తలు మీరు తీసుకోండి. హార్ట్ ప్రాబ్లం వచ్చిందని చెప్పారు అనుకోండి, ఆరోగ్య సమస్యలు, హార్ట్ ప్రాబ్లం వస్తుందంటే బాగా ఆయిల్లో ముంచిన పరాటాల్లో ఒకటి తగ్గించిన అన్న, నీ హెల్త్ ఇంపార్టెంట్ కదా. మరి బాగా ఆయిల్లో ముంచుకుని పునుగులు, పకోడీలు, పరాటాలు వేసుకుని తింటున్నావు కదా, 4 తినేది ఒక 2 తిన్నాన్న, అట్లా తగ్గించుకో. నువ్వు బాగా వెన్న పూసిన అదేంటి, నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఆ పప్పులో బాగా ఈ వెన్న అది వేసుకుని తింటారనమాట. ఆ బటర్ కాస్త తగ్గించి యోగాసనాలు కానీ ఫిజికల్ ఎక్సర్సైజెస్ చెయ్యి. అప్పుడు నీ హార్ట్ ఈ గ్రహ దోషాన్ని తట్టుకునేలా నువ్వు సిద్ధం చేస్తున్నట్లు. అట్లా మనం జాతకాన్ని వాడుకోవచ్చు. తర్వాత ఇప్పుడు నీ పని కూడా ఎఫెక్ట్ అవుతుందన్నారు కదా, నువ్వు ఉద్యోగం చేయలేకపోవచ్చు, ఆర్థిక సమస్యలు రావచ్చు అన్నప్పుడు నువ్వు ఆ 42 ఏళ్ల ఏజ్కి వచ్చే లోపే 30 ఏళ్ల నుంచి కొంచెం కొంచెం డబ్బులు కూడబెట్టుకో. ఆ ఆర్థిక సమస్యను ఫేస్ చేయడానికి రెడీగా ఉండు. సేవ్ మనీ, డబ్బులు దాచుకో. తర్వాత మూడోది ఏంటంటే మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకో. ముందే చెప్పారు కదా నీకు సమస్య వస్తుందని, అన్ని కవర్ చేసేటట్టు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకో, మాకు మంచిది. నాలుగోది ఏంటంటే, ఈ పరిస్థితి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, నువ్వు ఏ పరిస్థితిని అయితే ఎదుర్కోబోతున్నావో దాన్ని ముందు అంగీకరించి సంతోషంగా స్వీకరించి యాక్సెప్ట్ చేయాలి, సమర్పణ భావంతో, ఆ పాజిటివ్ సరెండరెన్స్తో. ఇంకా సరే నేను చేసేదంతా చేస్తున్నాను, ఐ సరెండర్, ఐ యాక్సెప్ట్ దిస్, ఇది జరుగుతోంది, యాక్సెప్ట్ చేస్తున్నానని ఇంకా బాబాకు వదిలేసి, అప్పుడు జాతకాన్ని నువ్వు స్వేచ్ఛా సంకల్పాన్ని సరిగ్గా వాడుకున్నట్లు. అది. అట్లాగే మనకి ఇంకా ఎగ్జాంపుల్స్ అంటే ఇప్పుడు స్త్రీలోలత్వం ఉంటుంది, ఓమనైజర్స్ అంటారు, వాళ్ళని చూస్తే ఒక బలహీనత అన్నమాట. అట్లా స్త్రీలతో సంగమించే నీకు బలహీనత ఉన్నట్లయితే నీ స్వేచ్ఛ సంకల్పాన్ని జాగ్రత్తగా వాడుకో, వాళ్ళ నుండి బయటికి వచ్చేటట్టు ప్రయత్నం చెయ్యి. వాళ్ళతో నీకు ఆధ్యాత్మికంగా పురోగమించే అవకాశం కూడా ఉంటుంది. అలా ఆ కోణంలో నుంచి వెళ్ళు నువ్వు, అంతేగాని బలహీనతకి నువ్వు లోబడిపోవద్దు అని ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. అంటే రుద్ర అడుగుతున్నాడు, అంటే జాతకాన్ని మార్చవచ్చు అంటున్నారా? అంటే బాబా అంటున్నారు, అవునరా,
కొన్ని పరిస్థితులు తప్పక అనుభవించాల్సి ఉంటుంది. చాలా మేజర్ కర్మలు మనం చేసినప్పుడు, పెద్ద ఇది చేసినప్పుడు మనం కొన్ని అనుభవించి తీరాలి. అయినా ఇప్పుడు చాలా మంది సిజేరియన్ చేయించుకుంటున్నారు, సి సెక్షన్ చేయించుకుంటారు కదా పిల్లలు పుట్టడానికి. అంటే పిల్లోడి జాతకాన్ని మీరు నిర్ణయించే టైంని బట్టి మార్చేయొచ్చు అని అనుకుంటున్నారా? చాలా మంది ఇది ఇప్పుడు అసలు కామన్ అయిపోయింది. అది వరకు రోజుల్లో లేదు కానీ ఇప్పుడు అది ఆ నక్షత్ర బలం కానీ ఆ టైం ఏది మంచిదో చూసుకొని ఆ టైం డాక్టర్కి చెప్పి ఆ టైంకి సిజేరియన్ సెక్షన్ చేయండి అని అనటం ఇప్పుడు చాలా సర్వసాధారణంగా జరుగుతోంది. అంటే బాబా దాన్ని కూడా అడ్రస్ చేస్తున్నారు. అంటే మీరు ఆ పిల్లోడి జాతకాన్ని మీరు మార్చేయచ్చు అనుకుంటున్నారా? మాస్టర్ హారోస్కోప్ ఈజ్ మేడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ కన్సెప్షన్. మాస్టర్ హారోస్కోప్ అనేది ఆ ఆ ఆ పిండం ఎప్పుడైతే ఫామ్ అవుతుందో, తల్లి గర్భధారణ చేస్తుందో అప్పుడు అక్కడ మొదలైంది వాడి జర్నీ. ఏమీ ఫరక్ నే పడతా అంటున్నారు. హోప్ యు అండర్స్టాండ్. ఇప్పుడు నీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీరు ఆలోచించే ఆలోచనలు కానీ, మీ లోపల సంకల్పాలు కానీ, ఇవన్నిటికీ ఉన్న ఆ ప్రాధాన్యత ఏమిటి? మీరు ఏం ఆలోచిస్తే ఎలా అవుతుంది? మీ ఫ్రీ విల్ మీద మీకు ఎంత ఆహ్, ఆహ్, మీ చేతిలో ఉన్న ఒక ఆయుధం అది. అది మీరు గుర్తించండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అంటున్నారు బాబా. అర్థమైందా మరి? మరి జాగ్రత్తగా ఉండాలి కదా! అయితే ఆ, ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ అన్నమాట. సీన్ మారిపోయింది, ఆ సెట్టింగ్ మారిపోయింది. ఇద్దరు బాగానే మాట్లాడుకున్నారు. బాబా ఎంతో బోధించారు హారోస్కోప్స్ గురించి, జాతకాల గురించి. తర్వాత సెట్టింగ్ మారిపోయింది అంతా. ఏంటి సెట్టింగ్ అంటే గడ్డి మీద కూర్చున్నారు ఇద్దరు. చుట్టూతా అందమైన సీనరీ, ఎంతో అద్భుతంగా ఒక సినిమా సెట్టింగ్ లాగా ఉంది. ఆత్మతలాల్లో తలుచుకున్నంతనే ఏదైనా సృష్టించుకోవచ్చు. అందుకే మరణానికి దగ్గరగా వెళ్ళిన వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది. ఇక్కడ ఇంకోటి చెప్తున్నారు బాబా, జాగ్రత్తగా వినండి. మరణానికి దగ్గరగా అంటే డెత్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది కొంతమందికి. అంటే ఇంకా చనిపోతారు అన్నప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారు. అలాంటి వాళ్ళకి ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క అనుభవం ఉంటుంది. మా అందరికీ చాలా కామన్గా ఉండేది ఏంటంటే ఒక ఒక టనల్లో వెళ్ళినట్లు, ఆ టనల్లో వెళ్ళినట్టు అనుభవం ఉంటుంది. ఆ టనల్ చివర ఎంతో ప్రకాశవంతమైన రంగులు కానీ, వాళ్ళు ఆ ఫ్యామిలీలో చనిపోయిన పూర్వీకులు కానీ కనిపించడం, ఇదంతా సర్వసాధారణంగా మోస్ట్ ఆఫ్ దెమ్ చెప్తారు ఆ డెత్ ఎక్స్పీరియన్స్. నేను కూడా మా పేషెంట్స్ని అలా చనిపోబోతూ హార్ట్ ఆగిపోయి మళ్ళీ సిపిఆర్ చేసి వెనక్కి వచ్చిన తర్వాత కొంతమందిని అడిగితే అదే చెప్పారు. ఇట్లా గుహలాగా టన్నుల్లాగా వెళ్ళినప్పుడు చాలా కాంతి కనిపించడం అదొక్కటే గుర్తుంటుంది వాళ్ళకి. ఒకళ్ళకేమో వాళ్ళ తాతగారు, ఒకరికేమో వాళ్ళ పూర్వీకుల్లో ఇంకొకళ్ళు ఎవరో కనిపించడం, అట్లాగా ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఇదంతా కామన్ గా జరుగుతుంది అంటున్నారు బాబా. కానీ ఇక్కడ ఏంటంటే ఒక క్రిస్టియన్ తిరిగి వచ్చి, అంటే హార్డ్ కోర్ క్రిస్టియన్ అన్నమాట, బాగా మత ఛాందస్సులు ఉంటారు కదా క్రిస్టియానిటీ అనేవాళ్ళు, ఆ క్రిస్టియన్ తిరిగి వచ్చి జీసస్ క్రైస్ట్ కనిపించాడు అని చెప్తారు. హిందువు వచ్చి శివుడు ఎంత బాగున్నాడు అబ్బా అనుకుంటారు. కొంతమంది తమ గురువు యొక్క కరుణ అనుభూతి చెందాను అంటారు. కానీ సాధారణంగా మీరు ఎవరిని నమ్ముతారో వారే కనబడతారు. క్రిస్టియన్ మత ఛాందసుడు తనకు బాబా కానీ గణేశుడు కానీ కనిపించాడు అని కానీ దగ్గరకు తీసుకున్నట్లు కానీ ఎందుకు గుర్తించడబ్బా? అంటే బాబాకి కానీ జీసస్కి కానీ వాళ్ళకున్నాయి ఆ మతాలు. ఇప్పుడు ఈ క్రిస్టియన్కి జీసస్ ఎందుకు కనిపిస్తున్నాడు? హిందువులకి శివుడు, బాబా, గణేష వీళ్ళే ఎందుకు కనిపిస్తున్నారు అంటే మిగతా మా మతస్థులని బాబా అంటుకోరనా అంటున్నారు. ఒక హిందూ మతస్థుడు జీసస్ తోనో మహమ్మద్, ఈ ప్రాఫెట్ మహమ్మద్ ఉంటారు కదా, మహమ్మద్ తోనో మాట్లాడినట్టు ఎప్పుడు చెప్పడే రుద్ర. ఇప్పుడు నీకు అర్థమైందా నేనేం చెప్పాలనుకుంటున్నానో? మీకు అర్థమైందా ఏం చెప్పాలనుకుంటున్నారు బాబా? అన్నింటికంటే మనస్సు ఎంత శక్తివంతమైందో, ద పవర్ ఆఫ్ మైండ్. మీ మైండ్ చాలా శక్తివంతమైనది అన్నిటికంటే. అది క్రియేట్ చేస్తుంది ఇవన్నీ కూడా అంటున్నారు. సూక్ష్మ లోకాల్లో ఏది తలిస్తే అది భౌతిక రూపం తీసుకుంటుంది, కానీ అక్కడే ప్రమాదం ఉంది. ఇట్లా మనకి కళల్లో కూడా నాకు అనుభవం మంచిగా వెంకటేశ్వర స్వామి ప్రకాశవంతంగా లైట్ ఫామ్లో ఆ షేప్లో కనిపించి చాలా అద్భుతమైన దర్శనం అయితే, అప్పుడు నేను మా గురువుగారిని అడిగాను,
స్వామి అంతర్ముఖానంద స్వామి ఇట్లా అయింది అంటే అవన్నీ కూడా ఆయన కూడా అదే చెప్పారు. మీరు ఎన్నో జన్మల్లో నుండి సబ్ కాన్షియస్ మైండ్ లో అవి ఉంటాయి. పూర్వ జన్మల్లో మనం బాగా ఆరాధించే దైవం ఎవరన్నా ఉంటే వాళ్ళు మనకి దర్శనం ఇవ్వచ్చు. ఎందుకంటే మన మైండ్ ఆ చైతన్యానికి ట్యాప్ అయింది, అది మనకి దర్శనంగా కనిపిస్తుంది, మనకి అద్భుతంగా అనిపిస్తుంది. ఇప్పుడు బాబా చెప్పేది కూడా అంతే, ఇది మైండ్, పవర్ ఆఫ్ మైండ్ చాలా శక్తివంతమైంది అని చెప్తున్నారు. సూక్ష్మలోకాల్లో ఏది తలిస్తే అది భౌతిక రూపం తీసుకుంటుంది, కానీ అక్కడే ఒక ప్రమాదం ఉంది. సూక్ష్మలోకాల్లో ఉన్న ఈ మాయను కూడా దాటి కాంతి వైపు ప్రయాణం చేయాలి. అది కూడా మాయే. మనకి భౌతిక తలం ఎలా మాయో సూక్ష్మలోకాల్లో జరిగేదంతా కూడా మాయే. అది ఇంకా పెద్ద మాయ. అవును, ఎవరినైనా ఎక్కువ పూజిస్తారో వారు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వస్తారు. ఇప్పుడు మనం బాగా అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారిని మనం రిసీవ్ చేసుకోవడానికి వస్తారు. అది మీ ఆధ్యాత్మిక పురోగమనాన్ని బట్టి ఉంటుంది, అందరికీ కాదు. మనం ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నత స్థితికి వెళ్ళామో దాన్ని బట్టి మీకు మీ గురువు పట్ల, కాంతి పట్ల ఉన్న ప్రేమ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏది ఈ దర్శనాలు కానీ, ఇవి మన ఆత్మతలాల్లోకి వెళ్తే ఎవరైనా మనం రిసీవ్ చేసుకోవటం కానీ, ఇవన్నీ కూడా మన లోపల మన స్థితిని బట్టి అది ఆధారపడి ఉంటుంది అనమాట. కానీ ఆ ప్రకాశాన్ని, అద్భుతమైన సూక్ష్మలోక దృశ్యాలను కూడా వదిలి ఇంకా ముందుకు మీరు సాగాలి. అవన్నీ కూడా వదిలేసండి, ఇవన్నీ కూడా మాయే. జస్ట్ లెట్ గో. పరమాత్మతో, ఆ సృష్టికర్తతో లయం అవ్వాలి. మీరు కూడా కాంతిగా మారాలి. ఇదే మన నుండి మన గురువు కోరుకునేది. ఎక్కడ ఆగొద్దు మీరు, ఇవన్నీ కూడా డిస్ట్రాక్షన్సే. రుద్ర ముందు ఉన్న ఈ ప్రకాశం అంతా ఒక ఆలోచనతో సృష్టించబడింది. ఏకాగ్ర చింతన నుండి ఉద్భవించిన ఒక విస్తార దృష్టి ఇది. ఇట్స్ అన్ ఎక్స్పాండెడ్ విజన్ అన్నమాట. ఇదంతా తను ఏదైతే చూస్తున్నాడో తన ఆ కీన్ ఈ ఫోకస్ తో ఒక థాట్ తో క్రియేట్ చేయబడింది ఇదంతా. నువ్వు ఈ మాయకు అతీతంగా ఏది సత్యమో దాని వైపే ప్రయాణం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బాబా మన్ని కూడా చూసి అలాగే అనుకోవాలి. మీరు ఇవన్నీ వదిలేసి సత్యం వైపు ప్రయాణం చేస్తున్నారు, అదే నాకు కావాల్సింది అంటున్నారు. బాబా గట్టిగా దమ్ములాగి రుద్రాకి ఇచ్చారు. అయితే ఏది నిజం బాబా? అన్నీ నిజమే, ఏది నిజం కాదు. ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అంటున్నారు. అంటే అంతా నిజమే, ఏది నిజం కాదు అంటున్నారు. ఇదేంటో మర్మం మరి చూద్దాం. ఆత్మతలాల్లో కూడా అంతే. మీరు ఎంత మీ గురువుకు దగ్గరవ్వాలి అనుకుంటే అంత దగ్గర అవుతారు. కానీ మాయకు గురి అయి మీరు ఏది తలిస్తే అది పొందుతారు అని మీ గమ్యాన్ని మరిచినట్లయితే మళ్ళీ పాయింట్ జీరోకి పడిపోతారు. అక్కడ కూడా ఆత్మతలాల్లో కూడా చాలా మాయ ఉంటుంది. మీరేది తలిస్తే అది జరుగుతుంది అని అనుకుంటారు కదా. వాటిల్లో పడిపోతే మళ్ళీ మీరు కిందకి పడిపోయినట్లే. జాగ్రత్తగా చూసుకుంటారా అంటున్నారు. భూమి మీద భౌతిక పదార్థం మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తే ఆత్మతలాల్లో ఈ మాయ డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఎక్కడ ఉన్నా మీ గురువే మీకు ప్రధానము అన్నప్పుడు నిరంతరాయంగా కాంతి వైపు ప్రయాణం చేస్తారు. ఎక్కడున్నా నాకు ఏం ఫరక్ పడదు. ఆ నేను ఎక్కడున్నా సరే నా గురువుతో నేనుంటే అది ఎక్కడైనా ఒకటే అని అనుకుని ఉంటే మీరు కాంతి వైపే ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటారు. లేకపోతే ఇలాగే సైడ్ ట్రాక్ అవుతారు. ఇట్లాగే ఆ ఈ పక్కన ఈ ఏదైతే ఆహ్లాదకరంగా కనిపిస్తాయో, ఏది ఫ్యాన్సీగా ఉంటాయో వీటిలోకి మళ్ళీ ఆ డిస్ట్రాక్ట్ అయిపోతారు అంటున్నారు. నువ్వు ఈ మాయకు అతీతంగా వెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని రుద్ర వైపు చూసి బాబా ఒక చిరునవ్వు చిందించారు. ఒరే నీకు ఏం పట్టకుండా చక్కగా వెళ్ళిపోతున్నావు కదరా, నాకు చాలా హ్యాపీగా ఉందిరా నేను చూస్తుంటే అంటున్నారు బాబా. నెక్స్ట్ ఇంకా సెట్టింగ్ మారిపోయింది. ఇద్దరు ఒక ఇంక సెట్టింగ్ మార్చేశారు బాబా ఇక్కడ. ఏమంటున్నారంటే ఆ ఎక్కడున్నారంటే ఇక్కడ వీళ్ళు ఒక మురికి కోపం దగ్గర ఉన్నారు. బాగా తీసుకొచ్చారు ఇప్పుడు బాబాయ్. ఇది అందరూ చాలా జాగ్రత్తగా వినండి. ఆ ఎక్కడున్నారంటే వీళ్ళు మురుగునీటి దగ్గర, ఈ సూవేజ్ సెప్టిక్ ట్యాంక్స్ ఉంటాయి కదా అట్లాంటి ఏరియా అన్నమాట. ఆ గుంట దగ్గర ఉన్నారు. అదంతా కూడా ఇంకా ఈ మలం ఇదంతా ఉన్న ఒక షిట్ హోల్.
అక్కడే కుక్కలు వాటి చర్మం అంతా చర్మం ఊడిపోతా అంటే ఏదో రోగంతో ఉన్నాయి, చర్మం ఊడిపోతుంది, వాటిలో నుంచి చీము కారిపోతా ఉంది. అది బాబాని రుద్రాని కొద్ది దూరంలో నుంచి చూస్తున్నాయి ఆ కుక్కలు. భయంకరమైన దుర్వాసన. రుద్రాకి కక్కొచ్చినట్లు అయింది. ఆత్మతలంలో ఆత్మగా ఉన్నప్పటికీ కూడా తనకి కక్కొచ్చినంత పైన అయింది. 4 అడుగుల దూరంలో ఒక ఇన్ఫెంట్, ఒక శిశువు మృతదేహాన్ని రాబందులు తింటున్నాయి. ఆ పందులేమో ఆ పెంటను తింటున్నాయి అన్నమాట, ఆ మలాన్ని తింటున్నాయి. కొన్ని వేల ఈగలు అక్కడ అన్నిటి మీద వాలి ఉన్నాయి. గుయ్యమని శబ్దం చేస్తున్నాయి. రుద్ర ఎప్పుడు కూడా ఇటువంటి దృశ్యాన్ని చూడలేదు. మీరెప్పుడన్నా చూసారో లేదో కానీ, ఎంత ఈగలో కుక్క ఇట్లా కాదు కానీ, మేము ఐసీయూలో చూసేటప్పుడు కొంతమంది పేషెంట్స్ వస్తారు బాగా సివియర్ డయాబెటీస్, వాళ్ళకి అసలు హెల్త్ అనేది చూసుకొని వాళ్ళు రోడ్డు మీద హోమ్లెస్ పీపుల్ అన్నమాట. ఇప్పుడు మనకి ఇండియాలో అడుక్కునే వాళ్ళు ఎట్లాగా ఉంటారో ఇక్కడ కూడా ఉంటారు. వాళ్ళకి ఒళ్ళంతా పుండ్లు పడిపోయి ఆ పుండ్లలో నుంచి చీమి కారిపోతా ఎంతో దుర్వాసన అన్నమాట. దగ్గరికి వెళ్ళలేం, మాస్క్ పెట్టుకొని వెళ్ళాల్సిందే కానీ ఎంత భయంకరమైన దుర్వాసన వస్తూ ఉంటుంది. అందుకే మా నర్సెస్ని చూస్తుంటే ఇంకా వాళ్ళకి చేతులెట్టి దండం పెట్టాలనిపిస్తుంది. అంత దాన్ని కూడా క్లీన్ చేసి అంత వాళ్ళకి ఆ బాత్ చేపించే స్పంజ్ బాత్, స్పంజ్తో అదేంటి ఒక క్లాత్తో తుడిచి వాళ్ళని శుభ్రం చేసి అన్నీ చేస్తారు. అట్లా అటువంటి సన్నివేశం అన్నమాట ఇది చూపిస్తున్నారు. ఎప్పుడు కూడా అది కక్కొచ్చేస్తాను ఇంకా రుద్రకి, ఇట్లాంటి దృశ్యాన్ని నేను ఎప్పుడు చూడలేదు అంటున్నాడు. బాబా అంటున్నారు ఆధ్యాత్మికత అంటే కేవలం మీ సుఖాలకు బలహీనతలకు అతీతంగా వెళ్ళడం కాదు, పక్షపాతాలకు దుఃఖానికి బాధకు ఏవైతే నిన్ను సమత్వ స్థితి నుండి గురువు నుండి దూరం చేస్తున్నాయో వాటికి అతీతంగా వెళ్ళడము. ఈక్వానిమిటీ, సమభావన, సమస్థితి. ఇదే సాంఖ్యంలో మనకి చెప్పింది పరమాత్మ, భగవద్గీతలో కూడా మనకి సమస్థితి అనేది ఇంపార్టెంట్. ఆ సమస్థితి రానంత వరకు మనం ఇక్కడే ఉంటాం. దెర్ ఇస్ నో ఇఫ్స్ అండ్ బట్స్ దేర్. మనం అనుకుంటే అంతకు ముందు కూడా బాబా చెప్పారు కదా, మీరు టాయిలెట్ సీట్ క్లీన్ చేసేది బా చెప్పారు. ఆ మనం ఏ పని చేసినా సరే, ఇప్పుడు మనకి ఒక ఆర్టీసీ బస్సు ఎక్కుతున్నాము అంటే అది ఎట్లా ఉందో, ఒక బెంజ్ కార్లో ఎక్కుతున్నప్పుడు కూడా అదే భావన ఉండాలి. మనం టాయిలెట్ సీట్ ఎట్లా క్లీన్ చేస్తున్నామో పూజ గది కూడా అట్లాగే క్లీన్ చేయాలి. మనం ఆ ఒక కంపెనీ సీఈఓతో ఎట్లా మన మాట లోపల భావన ఎట్లా ఉందో, ఆ కంపెనీలోనే కింద పనిచేసే ఒక ప్యూన్తోనో లేకపోతే ఆ బాత్రూమ్స్ కడిగే వాళ్ళతోనో సమభావన, అదే భావనతో ఉండాలి. అదే సమత్వ స్థితి అంటే. ఇదేంటి అని వెంటనే మన అహం అంటుంది, అదేంటి అది సీఈఓ కదా, వీళ్ళేమో దొడ్లు కడిగే వాళ్ళు కదా, ఇద్దరితో ఎట్లా సమానంగా ఉంటాం, దే ఆర్ గ్రేట్ కదా అన్నట్లు అనిపిస్తుంది. కాదు, సృష్టి పరమాత్మ దృష్టిలో అందరూ ఒక్కటే. ఆ సమత్వం అనేది ఉండాలి. అది లేనంత వరకు మనం ఎక్కడికి వెళ్ళం, ఈ కర్మచక్రంలోనే ఉంటాము. అది జాగ్రత్తగా మనం గమనించుకుంటూ ఉండాలి. ఎవరు ఎక్కువ కాదు, ఏది ఎక్కువ తక్కువ కాదు. సమత్వము, ఈక్వానిమిటీ. అలాగే నిన్ను ఏవైతే ఆ సమత్వ స్థితి నుండి దూరం చేస్తున్నాయో వాటికి మీరు అతీతంగా వెళ్ళాలి. అబ్జర్వ్ చేసుకోవాలి మన డే అంతా కూడా, మనం ఎవరితో ఎలా ఉంటున్నామో, మన లోపల భావనలు ఎలా ఉన్నాయి అనేది ఒక చెక్ చేసుకుంటూ ఉండాలి. నువ్వు స్వరంలో, నువ్వు ఇప్పుడు ఈ మురికి కోపంలో కూర్చున్నావు, స్వర్గంలోనూ కూర్చున్నావు. నీ గురువు మీదే నువ్వు దృష్టి పెట్టినప్పుడు, అంటే అంటున్నారు స్వర్గంలో కూర్చున్నావు. ఎప్పుడు ఆ డైమెన్షన్స్ లో చక్కగా మంచి అద్భుతమైన దృశ్యాలు చూశాడు రుద్ర బాబాతో. అక్కడ ఉన్నావు నాతోనే, ఇక్కడ మురికి కోపంలో ఈ షిట్ హోల్ దగ్గర ఇక్కడ కూడా నువ్వు కూర్చుని ఉన్నావు. నీ గురువు మీదే నువ్వు దృష్టి పెట్టినప్పుడు నీవు అసలు ఏది పట్టించుకోవు. నువ్వు అసలు నీ దృష్టి అంతా గురువు మీద ఉన్నప్పుడు నీ పక్కన ఏం జరిగితే నీకెందుకు, నువ్వు ఎంత దుర్వాసనతో ఉంటే నీకెందుకు. గురువు నీకు ప్రధానం కానప్పుడు ఏ లోకంలో ఉన్నా సరే నీకు ప్రమాదం తప్పదు. చెప్పాలంటే ఆత్మతలాల్లోనే నీకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే నువ్వు ఏదనుకుంటే అక్కడ అది సృష్టి చేసుకోగలవు కాబట్టి అంత వాటిలోకి వెళ్ళిపోయే ప్రమాదం చాలా ఉంది. అబ్బా నేను ఏదనుకుంటే అది జరుగుతోంది, నాకు ఏది కావాలనుకుంటే అది నిమిషంలో వచ్చేస్తోంది, ఒక్క థాట్ ఆలోచన పంపించగానే అన్నప్పుడు ఇంకా ప్రమాదానికి ఎక్కువ లోనవుతారు మీరు. అట్లా కాకుండా మనకి భౌతిక తలంలోనే
ఇంకా దైవం తప్ప ఏమీ లేదు అని ఆ నామస్మరణే మన లోపల ఉంటే ఇదే మన ఆత్మతలాల్లో కూడా తీసుకెళ్తాం, అదే కంటిన్యూ చేస్తాం. ఇక్కడ సరిగ్గా లేనప్పుడు అక్కడ సరిగ్గా ఉంటాము అని అనుకోవటం ఒక భ్రమ. అక్కడ ఇంకా మాయకు లోనవుతాం అని చెప్తున్నారు. ఏ లోకంలో ఉన్నా సరే నీకు గురువు పట్ల ప్రేమ ప్రాధాన్యత లేకుండా నీ స్వేచ్ఛా సంకల్పాన్ని సద్వినియోగపరుచుకోకపోతే నీకు అనంతకాలం పడుతుంది ఈ మాయ నుండి బయటపడి సృష్టికర్తతో లయం అవ్వడానికి. అదే చెప్తున్నారు. నీకు గురువు ప్రధానం. నాకు ఏది జరిగినా ఐ డోంట్ కేర్. ఆయన మీద నీ దృష్టి పెట్టినప్పుడు నీకు ముందుగా మనం తొందరగా ముందుకు వెళ్ళిపోతాం, సృష్టికర్తలో లయమవుతాం. అట్లా కాకుండా నీ ఫ్రీ విల్ని నువ్వు సద్వినియోగపరచుకోవట్లేదు, నీ బలహీనతలకి లోనైపోతున్నావు, నీకు విచ్చలవిడిగా నువ్వు చేస్తున్నావు. గురువు అంటే నీకు అది ఇంపార్టెంట్ కాదు అన్నప్పుడు నీకు ఎంతో అనంతకాలం పడుతుంది నీ గమ్యాన్ని చేరుకోవటానికి. రుద్రాకు అర్థమైంది బాబా చెప్పిన మాటల్లో ఎంతో జ్ఞానం ఉంది. ఏ పుస్తకాల్లోనూ ప్రవచనాల్లోనూ చెప్పనటువంటి అంత అద్భుతమైన జ్ఞానం బాబా నాకు అందిస్తున్నారు అని రుద్ర రియలైజ్ అవుతున్నాడు. నేను ఎన్నోసార్లు అనుకున్నాను ఈ మాట. అంతా నీ ప్రాధాన్యత, నీ స్వేచ్ఛా సంకల్పం అంతే. ఏది మిగతాది ఏది ఇంపార్టెంట్ కాదు. ఈ మాస్టరే నాకు ఇంపార్టెంట్, నా గురువే నాకు ఇంపార్టెంట్. నా కోరికలు బలహీనతలు ఇవేవి నాకు ఇంపార్టెంట్ కాదు అన్నప్పుడు నీ ప్రాధాన్యతను నువ్వు సెట్ చేసుకున్నావు. మనం ఆ ప్రాధాన్యతలను ఎలా, మనకి ఏది ఇంపార్టెంట్, డే టైంలో నేను ఫస్ట్ ఇదే ఇంపార్టెంట్ నాకు అని సెట్ చేసుకొని మిగతాదంతా మిగతా ఏరియాలో జరుగుతూ ఉంటుంది అంతే. అది నీ ఫ్రీ విల్ని ఎట్లా వాడుకుంటున్నావు, ఇదే నీ ఇంపార్టెంట్. అది నువ్వు ఎంపిక చేసుకునే, నువ్వు తీసుకునే నిర్ణయం నువ్వు కాంతి వైపుకి సృష్టికర్త వైపుకి తీసుకువెళ్తోందా, సృష్టికర్తకి దూరం చేస్తోందా. అంటే దూరం చేసేది ఏంటి అంటే మన కోరికలు బలహీనతలు, మనం ఎటువంటి సాధన చెయ్యలేకపోవటం, మన మనస్సు నిర్మలంగా లేకపోవటం, అది మన ఎప్పుడు కోపంతో క్రోధంతో ఆ ఇంకొకళ్ళని చూసి మనం ద్వేషంతో ఉండటం కానీ అసూయతో ఉండటం, ఇవన్నీ కూడా పరమాత్మకి మనం దూరం చేసే పనులు అనమాట. అందరూ నన్ను ప్రార్థిస్తారు, నాతో ఉండాలనుకుంటారు, నీతోనే ఉంటాను బాబా అంటారు. వాళ్ళకి నిజంగా నాతో ఉండాలి అని ఉందా? ఆ చెప్పుకోవడానికే నాతో ఉన్నామంటున్నారా? నేను ఎప్పటికీ నరకంలోనే పని చేస్తాను అంటే అప్పుడు కూడా మీరు నాతో ఉంటారా అంటున్నారు బాబా. అడుగుతున్నారు మన్నే. నేను కంపులో చీమ్ కారుతున్న మల విసర్జన చేసే చోటులో, కుక్కలు దుర్వాసన ఈగలు ఇలాంటి చోటులో నేను పనిచేస్తుంటే అక్కడికి కూడా మీరు నాతో వస్తారా? ఆర్ యూ గోయింగ్ టు బీ దేర్? నేను ఈ మాట నాకు బాగా కావాల్సిన వాళ్ళని అడిగాను. ఎప్పుడు బాబా పూజలు చేస్తుంటే ఆ బాబా ఇట్లా అడుగుతున్నారు, మరి మీరు ఉంటారా బాబాతో, ఆ కంపులోకి వెళ్తారా, కుక్కలు చీమి కారుతున్నట్టు దుర్వాసన వస్తున్నట్టు ఆ ఉంటారంటే లేదు, అక్కడికి మేమే వెళ్ళం అన్నారు. అట్లా అదే బాబా అడుగుతున్నారు, మీరు నిజంగా నేను అలాంటి చోటుల్లో పని చేస్తే నాతో పాటు వస్తారా అని. నా పిల్లలు నాతోనే ఉండాలి అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళకు బాగా తెలుసు నాతో ఉండటం అంటే ఎంతో హాయిగా ఆత్మలోకాల్లో కాంతితో లయమయ్యేందుకు చేరువలో ఉన్నామని. అందుకే బాబాతో ఉండాలి అని అనుకుంటారు మీరు. మరి నేను అధమలోకాల్లో పాపాత్ములతో ఉండి వారి కోసం పనిచేస్తున్నట్లయితే అప్పుడేంటి అంటున్నారు బాబా. పాపులలో కూడా నన్ను ప్రేమించేవారు ఉన్నారు, వారు కోరికలలో కూరుకుపోయి ఉన్నారు అంతే. అంతేగాని వాళ్ళకి నా మీద ప్రేమ లేక కాదు, వాళ్ళ బలహీనతలకు లోబడిపోయారు అంతే. వాళ్ళు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు కానీ వారి బలహీనతలు ఇంకొంచెం ఎక్కువ ప్రేమిస్తున్నారు అనమాట. వాళ్ళకి ఇప్పుడు మద్యపానం కానీ మత్తు పదార్థాలు కానీ ఇవేదైతే ఉన్నాయో వాటిల్లో ఆ వ్యసనానికి లోనైపోయి ఇంకా నన్ను ప్రేమిస్తున్నా సరే ఆ వ్యసనానికి ఇంకా ప్రేమిస్తున్నారు వాళ్ళు. నేను అన్ని చోట్ల ఉన్నాను, ఉన్నత తలాల్లోనూ ఉన్నాను, అధమమైన లోకాల్లోనూ, ఆ లోవర్ ఫ్రీక్వెన్సీ ఆ లోకాల్లో కూడా ఉన్నాను అంటే సమర్థ సద్గురువు ఈ మా సమస్త లోకంలోనూ ఉన్నారు ఆయన అని చెప్తున్నారు. గురువులందరూ ఇలాగే పనిచేస్తారు, అన్ని లోకాల్లోనూ పనిచేస్తారు, వాళ్ళకి ఎటువంటి వ్యత్యాసం లేదు. మీరు రోజు పూజలు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఒక పెడస్టల్ మీద నేను కూర్చోబెడతాను అని అనుకోవద్దు. అలాగే వాళ్ళు అధమ స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళంటే చిన్నచూపు లేదు నాకు, అందరూ ఒక్కటే. మనల్ని కూడా అలాగే ఉండమంటున్నారు, మీకు కూడా సమభావన సమస్థితి రావాలి. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో వాళ్ళు అనంతకాలం అందమైన కొండ చర్యలలో ఇంకా మురికి కూపంలో ఉండడానికి సిద్ధంగా ఉన్నారా? నేను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి రండి మీరు.
నేను ఒక మంచి ప్రదేశాలకు తీసుకెళ్తే అక్కడ రండి, మురికి కూపంలోకి తీసుకెళ్తే అక్కడ ఉండే, అట్లా ఉంటారా మీరు అంటున్నారు బాబా. రుద్రకు అప్పుడు అర్థమైంది, దుర్వాసన భయంకరంగా ఉంది. ఈగలు, వేడి, ఉక్కపోత, రోగగ్రస్తులైన కుక్కలు, అరుపులు, వాటి నుండి వచ్చి ఆ చీము, ఇదంతా చూస్తున్నాడు. కానీ రుద్రకు అర్థమైంది. రుద్ర బాబా వైపు చూశాడు. బాబా నవ్వారు. ఆ చిరునవ్వులో రుద్ర గ్రహించాడు, తన గురువుతో ఉండటం కంటే ఏదీ ముఖ్యం కాదు అని. నథింగ్ నథింగ్ మ్యాటర్డ్. తన గురువు తన పక్కనున్నంత వరకు ఎక్కడున్నా పర్లేదు. రుద్రకు సంబంధించినంత వరకు బాబా ఎక్కడుంటే అదే స్వర్గం. మరి మనకు కూడా అట్లాగే అనుకుంటున్నారా? తక్కినది ఏది ముఖ్యం కాదు. ఒకవేళ స్వర్గంలో ఉన్నా అక్కడ బాబా లేకపోతే ఆ స్వర్గం కూడా నాకొద్దు. రుద్రకు స్వర్గం అంటే బాబా పక్కన ఉండటమే. మిగతా అంతా షాడో బాక్సింగ్, భ్రమల్లో పోరాటమే. ఆ బాబా లేని చోట ఎక్కడైతే మనం ఉన్నామో, అంటే మన లోపల ఒక స్మరణ జరగకుండా బాబాతో అనుసంధానమై ఆరు ఒక దైవంతో అనుసంధానం అవ్వకుండా మనం చేసే ప్రతి చర్య కూడా షాడో బాక్సింగ్, అంటే భ్రమలతో పోరాడడం లాంటిదే. మొత్తం అంతా ఉన్నది సృష్టికర్తే, మనదంటూ ఏమీ లేదు. అదే గుర్తుపెట్టుకోవాల్సింది. బాబా తలూపారు. చిరునవ్వు నవ్వి రుద్రాను చిన్నగా నిమిరారు. తర్వాత అంతా బాబాలో లయమైపోయింది. రుద్ర కానీ చుట్టుపక్కల ఉన్న ఆ అందమైన ప్రదేశం అంతా కూడా బాబాలో లయమైపోయింది. రుద్ర దీర్ఘ శ్వాస తీసుకున్నాడు. ఆశ్చర్యం. బాబా చిల్లం నుండి వచ్చే ఆ మధురమైన పొగను పీల్చాడు. లోపలికి ఇన్హేల్ చేశాడు. అలల శబ్దం వినపడింది. దూరంగా ఒక రేడియోలో హిందీ పాటలు వినబడుతున్నాయి. రుద్ర చుట్టూ చూశాడు. తాను తిరిగి తన బెడ్ పైనే ఉన్నాడు. తన శరీరంతో తన కాటేజ్లో చుట్టూ తిప్పి చూశాడు. బాబా తన పక్కనే కూర్చొని ఆ కుర్చీలో చిల్లం పీలుస్తూ కనిపించారు. స్వర్గాలనే తన టీతో ఊపేసేవాడు చివరికి లేచాడురా. అన్నట్టు చెప్పటం మర్చాను. ఆత్మలోకాల్లో టైంకి ఇక్కడ టైంకి చాలా తేడా ఉంది. ఆ టైం కాన్సెప్ట్ అక్కడ వేరు, ఇక్కడ వేరు. ఆత్మలోకాల్లో కొన్ని సంవత్సరాలు పట్టేది, ఇక్కడ కొన్ని గంటలే కావచ్చు అంటున్నారు బాబా. రుద్ర కళ్ళల్లో నుంచి ఇంకా ధారగా నీళ్లు కారాయి. మళ్ళీ శరీరంలోకి వచ్చేశాడు. శ్వాసించడం కష్టంగా ఉంది, బరువుగా ఫీల్ అయ్యాడు. తనకి ఇదేం బాలేదు, ఇది జరగకూడదు, మళ్ళీ శరీరంతో రావడం ఇష్టం లేదు, తనకు బాబాతో మాత్రమే ఉండాలనుంది. రుద్ర మంచం దిగి బాబా పాద పద్మాల వద్ద ప్రణమిల్లాడు. బాబా ఒళ్ళో తలపెట్టి కన్నీళ్లు కార్చాడు. ఒక పసిపిల్లవాళ్లా ఏడ్చాడు. గట్టిగా వెక్కి వెక్కి ఏడ్చాడు. కన్నీళ్లు ధారలుగా కారి బాబా పాదాలను స్పృశించాయి. తనకు ఒక్క క్షణం కూడా బాబాను వదిలి ఉండడం ఇష్టం లేదు. బాబాతోని శాశ్వతంగా ఉండాలనుంది. ఏడ్చాడు. శరీరం వణుకుతోంది. బాబా రుద్ర పొడువాటి జుట్టును నిమిరారు. ఇక కన్నీళ్ళు వద్దు బేటా, నువ్వే అన్నావుగా బాబా పక్కనే ఉంటే ఎక్కడున్నా పర్లేదని. ఇక భౌతిక తలంలో ఉన్నా ఆత్మతలంలో ఉన్నా ఏం తేడా పడుతుంది? నువ్వు స్వర్గంలో ఉంటేనేమి, నరకంలో ఉంటేనేమి, నేను నీతో ఎప్పుడూ ఉంటాను బేటా, ఎల్లప్పుడూ ఉంటాను. ఇది నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఇది నీకు తెలియాలి. ఇది నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడున్నా నీ పక్కనే నేను ఉంటాను. సరే ఇకరా, నీ భయంకరమైన టీ తాగుదాం. రుద్ర ఆ ఏడుపు మధ్యలో కూడా ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు. ఈ సృష్టిలోని అత్యంత మధురమైన అందమైన శబ్దంతో కలిసి. ఏంటి ఆ శబ్దం అంటే బాబా చిరునవ్వు. అసలు చిన్న పిల్లలు ఆ పెద్ద ఆయన పసిపిల్లవాడిలా నవ్వుతున్నాడు. అవును, కిలకిలా నవ్వుతున్నారు బాబా ఒక చిన్న పసిపిల్లవాడిలాగా. ఆ పసిపిల్ల తత్వమే కదా దైవత్వం అంటే. ఎస్ బాబా, జై బాబా. స్పిరిచువాలిటీ అంటే బాబా మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఆధ్యాత్మికత అంటే కేవలం మీ సుఖాలను, ఈ ఆ బలహీనతలను అధిగమించడం కాదు. స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అంటే మీ లోపల ఉన్న ఈ ప్రెజుడిసెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ, ఆ బాధను కానీ ఇవన్నీ కూడా దానికి అతీతంగా వెళ్ళిపోయి ఏదైతే మీ సమస్థితి నుండి దూరం చేస్తున్నాయో అవన్నీ, వాటన్నిటి నుండి మీరు అధిగమించాలి. వాటికి అతీతంగా మీరు వెళ్ళాలి. ఆ సమభావన లేదు అంటే ఏది ఆపుతోంది నాకు సమత్వం లేకుండా ఈక్వల్గా
అన్నిటిని స్వీకరించకుండా ఏది నన్ను ఆపుతుందో దాన్ని గుర్తించి దానికి అతీతంగా మీరు వెళ్ళాలి అని బాబా చెప్తున్నారు. ఇదే నా పక్కన కొటేషన్ కూడా, బాబా డజంట్ ఎంటర్ ఈజీలీ ఇన్ సమ్వన్స్ లైఫ్. ఎవరి జీవితంలో కూడా బాబా ఆ, కారణం లేకుండా అంత తొందరగా జీవితంలోకి రారు. కానీ ఒక్కసారి బాబా మన జీవితంలోకి వచ్చారు అంటే ఆయన ఇంకా పర్మనెంట్, ఇంకా స్థిర నివాసం ఏర్పరచుకున్నట్లే. హీజ్ అ పర్మనెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అది ఈ జన్మలోనే కాదు, జన్మ జన్మలకి బాబా మనతోనే ఉంటారు. ఓం శ్రీ సాయిరామ్ అన్నదే ఆ కొటేషన్. అదే బాబా చెప్తున్నారు. ఎందుకు ఆ, అక్కడ ఎప్పుడు చెప్పారు అంటే, మీకంటే తక్కువ అదృష్టవంతులు మీరు చూసుకుంటే మీతో నేను జన్మ జన్మలకి మీతోనే ఉంటాను, మిమ్మల్ని నేను చూసుకుంటాను. ఆ హామీ మనకిచ్చారు. మరి దీంతో మనం రెండవ పుస్తకం ఫకీర్ టు ద జర్నీ కంటిన్యూస్, ఈ ప్రయాణం కొనసాగుతోంది, పూర్తి చేసుకున్నాం ఈ రోజుతో. బాబా మనకి ఎంతో నేర్పించారు. ఈ సృష్టి ఏమిటి, ఆ సృష్టిలో నుంచి మనం ఎలా వచ్చాము, ఆ రాకముందు మనం ఆత్మగా ఉన్నప్పుడు ఎంత ప్లానింగ్ చేసుకుంటామో, అక్కడి నుండి మనం వచ్చి ఈ భౌతిక శరీరాన్ని శరీర ధారణ చేసిన తర్వాత మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకుని ఎట్లా మనం ఒక గోతిలో పడతాము. అలా కాకుండా మనం ఎలా ఉండాలి, మన ప్రార్థనలు ఎలా ఉండాలి, ఆ ప్రార్థనల్లో కోరిక లేకుండా మనం ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే సమర్పణ భావంతో ముందు ఆ సమస్యని మనం అంగీకరించుతూ ఆ భావానే లోపల స్మరణ చేస్తూ, ఆ పరిస్థితిని ఏదైనప్పటికీ కూడా, అనారోగ్య సమస్య అయి ఉండొచ్చు, మన ఆర్థిక సమస్య, ఎన్నో ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్కళ్ళ సమస్యలు అనమాట. అది ఇంపార్టెంట్ కాదు, సమస్య కాదు ఇక్కడ. మీరు దాన్ని ముందు అంగీకరించండి, సమర్పణ భావంతో ఉండండి. ఆ శక్తి కావాలి అని కోరుకోండి, కానీ ఆ సమస్య నుండి మీరు బయటికి రావాలి. నాకు ఈ సమస్యను తీసేయి అని అడగొద్దు. దేవుళ్ళతో ఎవరితోనూ మీరు ఈ బిజినెస్ డీల్ లాగా చెయ్యొద్దు. ఎందుకంటే వారికి ఇవేమీ పట్టవు. మీ నిర్మల మనస్సే వారు చూసేది. అలా ఉండాలి మీ ప్రార్థనలు అని మనకి బాబా ఎన్నో ఉదాహరణలతో మనకి వివరించారు. ఆ ప్రార్థనలో ఉన్న స్వచ్ఛత అండ్ ఇంపార్టెంట్లీ ఫ్రీ విల్. మనం ఏ సందర్భంలో, ఏ పరిస్థితిలో మన స్వేచ్ఛా సంకల్పాన్ని ఎలా వాడుకుంటున్నామన్న దాన్ని బట్టి మన జీవితం, ఈ జీవితం ఆధారపడి ఉంటుంది. దీన్ని బట్టి నెక్స్ట్ జన్మలు కూడా ఆధారపడి ఉంటాయి. కానీ మన లక్ష్యం ఏమిటంటే ఈ జన్మలోనే జీవన్ముక్తులు అవ్వటం. అంటే ఇక నిత్యం బాబాని స్మరణ చేస్తూ ఉంటే, బాబానే మనం తలుచుకుంటే అంటే అసలు మీకు ఏ ధ్యానాలు అక్కర్లేదు. మీరు ఆల్రెడీ నాతో లయం అయిపోయి ఉన్నారు. ఎటువంటి కష్టమైన ఈ సాధనలు ఏమీ అక్కర్లేదు. నన్ను తలుచుకోండి చాలు. ఆ దైవాన్ని తలుచుకోండి. తన ద్వారానే ఇవన్నీ జరుగుతోంది. సమస్తము అంతా ఏదైతే జరుగుతోందో ఆ భగవంతుడు నన్ను ఒక సాధనంగా వాడుకొని జరిపిస్తున్నాడు అంతే. మనం పని జరుగుతోంది లేదా చేస్తున్నాను, ఈ రెండు మాటల్లో చాలా తేడా ఉంది. పని జరుగుతోంది అంటే ఒక శక్తి ఏదో నడిపిస్తోంది అన్న భావన వస్తుంది. చేస్తున్నాను అంటే నేను చేస్తున్నాను అన్న అహంతో కూడుకున్నది అది. సో అదే కర్మయోగం, నిష్కామ కర్మయోగంలో మనం ఎప్పుడూ ఉండాలి. ఏ పని చేస్తున్నా సరే, ఇది చేస్తున్నది ఒక శక్తి నడిపిస్తోంది, నేను ఒక సాధనాన్ని. తద్వారా ఏ శక్తి అయితే నడిపిస్తోందో ఆ ఫలం కూడా ఆ శక్తిదే, ఆ ఆ మూల చైతన్యానిదే, కానీ నాది కాదు అన్న భావనతోనే మనం నిత్యం మెలగాలి. అలాగే మనం బాబాకి దగ్గరవుతాము. మనకంటే తక్కువ అదృష్టవంతులను వీలైనంత వరకు మనం చేయూతనివ్వటానికి, మన హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వటానికి మనం ట్రై చేయాలి. అది పశుపక్షులాదులు అయి ఉండొచ్చు, మన చుట్టుపక్కల ఉన్న మనుషులు అయి ఉండొచ్చు, ఎవరైనా సరే ఆ దాన ధర్మాలు చేయటం, సర్వీస్ చేయటం, ఇవన్నీ కూడా భగవంతుని మనకి దగ్గర చేస్తాయి. అంటే మళ్ళీ దాంట్లో స్వార్థం అనేది లేకుండా ఆ చూసుకోవాలి. అంటే అది చేస్తే బాబా ఏదో హామీ ఇచ్చారు కదా, బాబా నాకేదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా అని కాకుండా, కొంచెం ఆ లోపల కరుణ, దయ అనేది ఉండాలి. ఆ, మన చుట్టుపక్కల మనుషుల పట్ల కానీ, పశుపక్షాదుల పట్ల కానీ ఆ లోపల కరుణ అనేది ఉండాలి. ఇదే మనకి సారం. ఆ, మనకి బాబా చెప్పాలి అనుకున్నది. ఎన్నో లోకాల్లో చుట్టూ చుట్టూ తీసుకొచ్చి రుద్రతో పాటు ప్రయాణం చేసి, ఇంకా మళ్ళీ రుద్ర మెలకు వచ్చాడు, లెగిశాడు, ఇంకా శరీరంతో ఉన్నాడు. అయితే దీని తర్వాత ఇంకా రెండు పుస్తకాలు ఉన్నాయి, ఫకీర్ 3 and 4. ఆ 3 అనేది పూర్తిగా ఫకీర్ థాట్స్ అండ్ ప్రేయర్స్, ఆలోచనలు మరియు ప్రార్థనలు, అదంతా కూడా కొటేషన్స్ లాగా ఉన్నాయన్నమాట. ఆ, ఇప్పుడు బాబా వెనకాల కొటేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఆ ఫకీర్ 3 అనేదంతా కూడా మనం ఎలా ఉండాలి, మన ఆలోచనలు, ప్రార్థనలు ఎలా చేయాలి అనేది ఒక్కొక్క పేజీలో ఒక్కొక్కటి అట్లా ఇచ్చారు. ఆ, నాలుగో పుస్తకం వచ్చేసి మళ్ళీ ద జర్నీ విత్ ఇన్, మన అంతరంలోకి ప్రయాణం అన్నమాట, ఫోర్త్ది.
అయితే ఇప్పటికి నేను బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను ఫకీర్ సిరీస్లో నుండి. ఆమ్, దృష్టి అంతా భగవద్గీత మీద కేంద్రీకరించి దాన్ని ఒక ఫస్ట్ వాల్యూమ్ అయినా అయ్యే వరకు ఆ, ఇంకా ఫకీర్ సిరీస్కి కొంచెం బ్రేక్ తీసుకుంటున్నాను నేను. ఆ తర్వాత మళ్ళీ బాబా సంకల్పించి నువ్వు ఏదో చెయ్యాలి అంటే ఆ ఫకీర్ 4 మనం చెప్పుకోవాల్సింది, 3కి చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఆ జర్నీ విత్ ఇన్ మన అంతరంలోకి మన ప్రయాణం అనేది తర్వాత మళ్ళీ బాబా ఎప్పుడు ఆజ్ఞ ఇస్తే అప్పుడు జరుగుతుంది అది. ప్రస్తుతానికి నేనేమి అది స్టార్ట్ చేయట్లేదు. మీరు గనక మాకు అది కావాలి అనుకున్నట్లయితే మా ఫ్రెండ్ శిరీష మారం, మేము ఫకీర్ 1 ఇద్దరం కలిసి చేసాం కదా, తను చెయ్యొచ్చు. తను కూడా ఇప్పుడు ఫకీర్ 2 చేస్తోంది. లాస్ట్ 2 ఎపిసోడ్స్లో ఉంది. తను కూడా త్వరలో పూర్తి అయిపోతుంది ఈ పుస్తకం. ఇద్దరం ప్యారలల్ గానే చేస్తున్నాము. అయిపోయిన తర్వాత తను కూడా కొంచెం బ్రేక్ తీసుకుని స్టార్ట్ చేస్తానంది. ఎప్పుడైతే తెలీదు. నేను ఈ వీడియో కింద తన ఛానల్ ఒకటి ఉంది. ఆ ఛానల్ డిస్క్రిప్షన్ ఆ లింక్ మీకు పెడతాను. మీకు కావాలనుకుంటే తన దాంట్లో జాయిన్ అయ్యి తను ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు మీకు అప్డేట్స్ వస్తాయి. అది ఫాలో అవ్వచ్చు. లేకపోతే ఆ, నేను ఎప్పుడు చేస్తాను అనేది నాకు ఇంకా తెలియదు కాబట్టి మీకు చెప్పే వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాను అంతే. సో మరి అందరితో బాబా అందరూ బాబాతో అనుసంధానం అయ్యే ఉండాలి. బాబా చెయ్యి ఎప్పుడూ వదలొద్దు. బాబా మన చెయ్యి వదలరు. ఆ బాబాని ఎప్పుడూ లోపల స్మరించుకుంటూ మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళి ఆ కాంతిలో సృష్టికర్తలో లయమైపోదాం. మరి మీకు భగవద్గీత ఫాలో అయ్యే వాళ్ళకి మళ్ళీ భగవద్గీత వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. ఓం సాయిరామ్.